మత్తయి సువార్త 16 అధ్యాయము. మత్తయి సువార్త 16, 17, 18 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుల నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గత కొన్ని వారాల నుంచి మనము సంఘం గురించి చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా అలాగనే మరికొన్ని వారాలు కూడా నేను సంఘం గురించే కొన్ని విషయాలు నేను బోధిస్తాను. యేసుక్రీస్తు సంఘము గురించి, నిజముగా సంఘం యొక్క స్వభావం గురించి, సంఘం యొక్క ప్రత్యేకత గురించి యేసుక్రీస్తు బోధిస్తున్నారు. అని ఏమన్నారంటే, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సంఘం అనేటువంటిది ఎవరో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కార్యము కాదు, ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, లేదా ఏదో ఒక కమిటీకి, ఏదో ఒక సొసైటీకి సంబంధించింది కాదు. భౌతికంగా లీగల్గా కొన్ని ఉండాలి కాబట్టి బహుశా కొన్ని ప్రిపేర్ చేసుకోవడం, ఆ రకంగా ఉండడము మంచిదే. కానీ విశ్వాసలంగా మనము సంఘం అన్నప్పుడు విశ్వాసలంగా మనకి బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనకి గుర్తుకు రావాలి. అదేంటంటే, సంఘం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సంఘము అనగానే ఇన్స్టెంట్గా మన మైండ్లో రావాల్సిన కార్యం ఏంటంటే, సంఘం అని మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఎవరో మనిషికి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించినటువంటి ఒక కార్యం గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో అలా బిగిన్ అవ్వాలి. సంఘం అనగానే మనసులోకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఇది మనది కాదు, ఇది యాక్చువల్గా దేవునిది. ఎందుకంటే ఇది మనం ఏదో దేవునికి ఇచ్చేస్తున్నాం అని కాదు, అది నిజంగా దేవుడు దాన్ని తానే చెప్పుకుంటున్నాడు. ఈ సంఘం మనకు పునాదిగా మూలరాయిగా ఉండేటువంటి క్రీస్తే ఏం చెప్తాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. సంఘం ఆయనది, కట్టేటువంటి పని కూడా ఆయనదే. ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు, ఈ బండ మీద నా సంఘం కడతాను. కాబట్టి సంఘం అనగానే వినిసిటీ మనకి ఏం గుర్తు రావాలంటే, అది మనిషిది కాదు, అది స్వయంగా క్రీస్తుది లేదా దేవుని అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నిజంగా ఒక్క పాయింట్ కనీసం నిజంగా కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే, అది నిజంగా నమ్మితే అప్పుడు సంఘం పట్ల మనకి ఎంతో ప్రేమ ఉంటుంది, సంఘం పట్ల ఎంతో గౌరవం మనకి ఉంటుంది. ఎందుకంటే దేవుడు కూడా సంఘానికి అంత వాల్యూ ఇచ్చాడు. సంఘం అంటే ఇప్పుడు ఏంటి అంటే బిల్డింగ్ కాదు, ఖచ్చితంగా సంఘం అంటే విశ్వాసలం. సంఘం అని దేన్ని అంటామంటే, ఒక గుంపు కూడుకుంటే దాన్ని సంఘం అంటాం అని చెప్పి. జనరల్గా కూడా చూడండి, కొన్ని సొసైటీస్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఏదో ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటి, కొంతమంది ఒక గ్రూప్గా కూడి వాళ్ళందరూ కలిసి మనం ఇది అని ఒక పేరు పెట్టుకుంటారు. అది ఎంప్లాయీస్ యూనియన్లే కావచ్చు, లేదా వేరే ఏవైనా సరే కావచ్చు. వాళ్ళందరూ ఏంటంటే ఒకేలాంటి ఉద్యోగం చేసేటువంటి వారు, లేదా ఒకే సంస్థ కింద పనిచేసేటువంటి వారు, లేదా ఒకే వృత్తికి సంబంధించిన వారందరూ కూడా ఏంటంటే ఒక సొసైటీ లాగా ఫామ్ అవుతారు. ఆ సొసైటీనే బేసిక్గా కొన్నిసార్లు మనం ఆర్గనైజేషన్ అని ఇంగ్లీష్లో అంటాము, తెలుగులోకి వచ్చేసరికి సంఘం అంటాం. లోకంలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ మనం సంఘం అన్నప్పుడు మనము నిజంగా మన ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. ఇది ఎవరు మనందరం ఒక చోట కూడుకుందాము అనేటువంటి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వచ్చింది అంటే క్రిస్టియన్స్కి రాలేదు. క్రిస్టియన్స్ ఇంకా సంఘం అనేది యాక్చువల్గా రాకముందే, అపోస్తలులు బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి మునిపే. బట్ ఇంకా చెప్పండి, అసలు ఇంకా అపోస్తలులు పూర్తిగా వాళ్ళ పిలుపుని అర్థం చేసుకుని పూర్తిగా నెరవేర్చక మునిపే క్రీస్తు ఏం చెప్పారంటే, ఇది సంఘము, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. సంఘం అంటే అర్థం ఏంటంటే, దేవుడు పిలుచుకొని, ఎవరినైతే దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకొని ఒక దగ్గర సమకూరుస్తాడో, లేదా దేవుని చేత పిలవబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు సంఘము. అలా దేవుని చేత మనందరం ఏర్పాటు చేయబడ్డాము కాబట్టి, ఏర్పరచబడిన వారంలో ఉన్నాము కాబట్టి ఒక చోట మనం కూడుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ కూడుకున్నాము కాబట్టి మనం సంఘం అని కాదు. దేవుడు మనల్ని ఆల్రెడీ పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని జతపరిచాడు, దేవుడు మనల్ని చేర్చాడు, సమకూర్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనం అందరం సంఘానికి మనం ఒక ప్లేస్కి మనం కూడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడుకున్నాం కాబట్టి సంఘం అని కాదు. ఆల్రెడీ దేవుడు ఏంటంటే తన రాజ్య వారసులుగా మనల్ని చేశాడు, మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అపోస్తలుల కార్యం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, చూసారా, ఎవరైతే రక్షణ పొందారో దేవుడు వారిని చేర్చని చూస్తున్నాం. ఎవరితో చేర్చాడు? ఆల్రెడీ ఎవరైతే విశ్వాసం ఉంచారో వారితో పాటుగా వీరిని కూడా దేవుడు చేర్చని బైబిల్లో చూస్తాం. పేతురు సువార్త ప్రకటించాడు, 1000 మంది రక్షణ పొందారు, కానీ పేతురు చేర్చాడని బైబిల్లో లేదు. బైబిల్ చెప్తున్న మాట, వాళ్ళు కొంతమంది కొన్ని వేల మంది సంఘానికి వచ్చిన బైబిల్ చెప్తున్న మాట అంటే, దేవుడు అంట ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులతో వీరిని కూడా కలిపాడు అంటే అది సంఘం. అలా దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఒక్కొక్కరికి యాడ్ చేస్తుంటారు చూస్తారా, సమకూరుస్తుంటారు చూస్తారా, వాళ్ళు సంఘం. ఇప్పుడు వాళ్ళు ఒక చోట కూడుకుంటారు.
అందుకని మీరు బైబిల్ యాక్చువల్గా టైం లేదు కానీ బైబిల్ మీరు చూస్తే అపోస్తల కాలంలో స్పెసిఫిక్గా చూస్తే వాళ్ళు విశ్వాసులుగా పిలువబడినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఒక మందిరంలో కూడుకున్నారు, కొన్ని సందర్భాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే సంఘముగా ఒక గృహంలో కూడుకున్నారని బైబిల్ మనం చూస్తాం. గృహంలో కూడుకున్నా సరే ఇంకనో సంఘం అనే బైబిల్ పిలుస్తుంది. చర్చిలో కూడుకుంటేనే సంఘం అని కాదు, వాళ్ళు సంఘముగా సహవాసంగా గృహంలో కూడా కూడుకున్నట్లుగా బైబిల్ కొన్నిసార్లు మనం చూస్తాం. అంటే ఆ రోజుల్లో విశ్వాసులు, ఆది విశ్వాసులు ఎలా కూడుకున్నారంటే వాళ్ళ సంఘము, వాళ్ళు చర్చిలో కూడుకుంటే సంఘం చర్చిలో కూడుకున్నట్టు, బిల్డింగ్లో కూడుకున్నట్టు, లేదా గృహంలో కూడుకుంటే సంఘము గృహంలో కూడుకున్నట్టు. కానీ అల్టిమేట్గా అది సంఘమే. దేవుడు దాన్ని అలాగున్నా చూశాడు. ఇప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్ సంఘాన్ని అలాగే చూడడం మనం నేర్చుకోవాలి. అందుకనే చాలా విషయాలు సంఘం గురించి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలు తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. అందులో గత వారం కూడా చాలా విషయాలు చెప్పాను. ఈరోజు కూడా విశ్వాసుల యొక్క జీవితంలో ఈవెన్ బైబిల్లో మనం చెప్తున్నాం, బైబిల్ కాలంలో మనం చూసినప్పుడు విశ్వాసుల యొక్క జీవితంలో సంఘము ఎంత ఎఫెక్టివ్గా ఉంది అంటే ఎంత బలంగా వారి పైన పనిచేసింది చూద్దాం ఈ రోజున. అంటే సంఘం నాకు ఒక విశ్వాసి సంఘానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, సంఘమును ప్రయారిటీ గురించి మాట్లాడలేదు. ఒక విశ్వాస యొక్క జీవితంలో తాను వెళ్తున్నటువంటి ఒక చోట, లేదా తాను ఎవరికైతే దేవుడు నన్ను సమకూర్చాడు అని చెప్పుకుంటున్నాడో ఒక విశ్వాసుల యొక్క జీవితంలో సంఘము అనేటువంటి దేవుని యొక్క సంస్థ విశ్వాస యొక్క జీవితంలో ఎంత బలంగా పనిచేసింది, లేదా దానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు ఒక విశ్వాసి, సంఘంకి ఎంత వెయిట్ ఇచ్చాడు, తన లైఫ్లో ఎంత భాగాన్ని ఇచ్చాడు, అది ఈరోజు బైబిల్ మనం చూడబోతున్నాం. చూడండి, సంఘం అంటే జస్ట్ ఏదో ఒక ఆదివారం కూడుకునేటువంటిది కాదు. సంఘం అంటే జస్ట్ ఒక ఆదివారమునకు సంబంధించినటువంటి కార్యం కాదు. సంఘం ఆదివారానికి సంబంధించిన కార్యము కాదు. ఇప్పుడు కూడా సంఘాన్ని అలా చూడకూడదు. మనం ఏదో ఆదివారం కూడుకుంటున్నాం అది సంఘము అని కాదు, లేదా గురువారం కూడుకుంటాం శనివారం అది సంఘం. అంటే సంఘం అంటే ఏదో గురువారం వచ్చేసి వెళ్ళిపోయేది, లేదా ఆదివారం వచ్చేసి వెళ్ళిపోయేది, లేదా మంగళవారమో లేదా శుక్రవారమో లేదా శనివారమో వచ్చేసి వెళ్ళిపోయేది, అది సంఘం అంటే అది కాదు. సంఘం అంటే యాక్చువల్ అందరూ చెప్పండి, సంఘం అంటే ఏంటంటే దేవుడు కొంతమందిని ఒక చోటుకి చేర్చడం. అంటే ఇలా చేర్చడం కాదు, దేవుడు తనతో పాటుగా కలపడం. ఆల్రెడీ విశ్వాసం వారికి కొంతమంది మరి రక్షణ పొందిన కొంతమందిని దేవుడు కలుపుతున్నాడు, చూసారా, వాళ్ళు సంఘం. అండ్ జస్ట్ చర్చ్ అయిపోతే మనం బయటకు వెళ్ళిపోయాం కాబట్టి ఇక మనం సంఘంగా లేమని కాదు. ఇంక నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు సంఘం అనేటువంటి దానిలో నువ్వు కూడా ఒక్కడిగా ఉంటూనే ఉన్నావు. మనం సంఘంగా దేవుడు మనల్ని సమకూర్చాడు కాబట్టి ఒక ప్లేస్లోకి వస్తున్నాం. వచ్చావు కాబట్టి నువ్వు సంఘం అవ్వలేదు, నువ్వు సంఘం అయ్యావు కాబట్టి ఇక్కడికి నువ్వు వస్తున్నావు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందుకని ఆది సంఘం బైబిల్లో మనం చూసినప్పుడు వాళ్ళు సంఘానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, సంఘం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒక విశ్వాస రాడు, ఒక సంఘంలో పెద్దలాగా ఎవరైతే కమిటీలాగా జనరల్గా కొన్ని చర్చస్లు ఉంటారో వాళ్ళు కాదు సంఘం అంటే, లేదంటే పాస్టర్ గారు కూడా కాదు సంఘం అంటే, లేదా సంఘంలో ఇంకెవరు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు సంఘం అంటే. సంఘం అంటే బేసిక్గా మనం అందరి గురించి మాట్లాడుతున్నాం, ఏ ఒక్కరిని సపరేట్ చేయకుండా సంఘం అంటే అందరి గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో నువ్వు కూడా ఉంటావు. అప్పుడు ఆలోచించండి, అప్పుడు మన లైఫ్లో సంఘానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఆలోచించుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా మీరు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక విశ్వాస బైబిల్లో సంఘానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో, ఒక రకంగా చెప్పాలంటే తన జీవితం పైన సంఘానికి ఎంత అధికారం ఇచ్చాడో బైబిల్ మనం చూద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాను. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. ఇక్కడ గమనించండి, మనం చూస్తున్నాం ఇక్కడ సంఘం అని కూడుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరు ఖచ్చితంగా చాలా విషయాలు పడవు. మీరు మాట్లాడే విధానం, మీరు చేసే కార్యాలు నాకు నచ్చవు, నేను చేసేది మీకు నచ్చదు. కొన్నిసార్లు తెలిసే కావాలని చేస్తాం, కొన్నిసార్లు తెలియకుండా కూడా చేస్తాం మనం. ఇప్పుడు సంఘం అన్నప్పుడు మనం చూటున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో మనకి 2 పిల్లలు ఉంటాయి, 2 పిల్లలకి జనరల్ పడదు. 2 మనమే కన్నాం, మనమే పెంచుతున్నాం, 2 ఒకే స్కూల్లో చేరుస్తున్నాం, ఒకేలాంటి ఆహారం పెడుతున్నాం, అంతా ఒకేలా చూస్తాం మనం. అన్నీ చేసినా సరే ఇంకను ఖచ్చితంగా వాళ్ళ మెంటాలిటీలో డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెద్దోళ్ళు బాగా చూస్తున్నారు, చిన్నోళ్ళు సరిగ్గా చూడలేదు అనేటువంటి ఫీలింగ్ చిన్నోళ్ళకి కలుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే చిన్నోళ్ళే బాగా చూస్తున్నారు, పెద్దోళ్ళు బాగా చూడలేదు, నన్ను బాగా చూడలేదు అని పెద్దోళ్ళకి ఇంట్లో ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళకున్నటువంటి ఫీలింగ్, కానీ అది నిజం కాదనే విషయం తల్లిదండ్రులుగా మనకి తెలుసు, కానీ పిల్లలకి అది తెలియదు. అలాగే చాలా సందర్భంలో సంఘంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక భేదాభిప్రాయాలు ఖచ్చితంగా మనకి వస్తాయి. అది స్వయంగా క్రీస్తే ఇక్కడ చెప్పేస్తున్నారు. అందుకే అంటున్నారు చూడండి, అలా వచ్చినప్పుడు ఏం చేయాలి,
వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చూసుకోవాలి. దాన్ని వ్యవహరించేటువంటి తీరు కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు అది మనకి ఇంపార్టెంట్. అందుకే చూడండి, సంఘం అన్నప్పుడు నీ సొంత జ్ఞానం బట్టి కొన్ని కార్యాలు చేయడానికి వీలు లేదు. సంఘం అటువంటిది దేవుని అన్నప్పుడు ఆయన చెప్పాడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలో, దేవుడు కూడా కొన్ని విషయాలు మనకి చెప్పాడు. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ క్రీస్తు అంటున్నారు చూడండి, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్ము చేసినడలా నీవు పోయి, సరే, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్ము చేస్తే నువ్వు పోయి అన్నమాట ఉంది. అంటే అర్థం ఏంటంటే, నీ ఎడల తప్పిదం చేస్తే ఆయన వచ్చి నేను క్షమాపణ అనడం కాదు, ఆయన్ని ఎడలేని తప్పిదమ్ము చేస్తే ఆయన కరెక్ట్గా నీతో వ్యవహరించలేదు నీకు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెళ్ళు అని బైబిల్ మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళాలి, మనం ఇనిషియేట్ చేయాలట. కానీ మనం ఏం చేస్తాం నార్మల్గా, అసలు అది స్టార్టింగ్ పాయింట్. కానీ యాక్చువల్ మనం అలా చేయం. ఎవరిని మనల్ని ఏదన్నా అనుకోండి, లేదా మనల్ని ఎవరిని ఏదైనా చేశారనుకోండి, మనం ఆలీలకి 10 మందికి చెప్పుకుంటాం, కానీ ఆ వ్యక్తితో మనం మాట్లాడడం. సో నాకు రాంగ్ స్టెప్ వేస్తున్నాం. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరన్నా కానీ నేను అన్నట్టు నీకు అనిపిస్తే, దాన్ని చేసినట్టు నీకు అనిపిస్తే, నీకు విరోధంగా ఏదైనా చేస్తే నువ్వు ఫస్ట్ చేసినట్టు పని ఏంటంటే ప్రార్థన చేసుకొని కూడా బైబిల్ చెప్పట్లేదు, ఆ మనిషి కోసం ప్రార్థించండి బైబిల్ చెప్పట్లేదు. ఏమంటుంది తెలుసా, నీకు ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసింది కాబట్టి, చూడండి అది ఇంపార్టెంట్. నీకు తెలిసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్ నువ్వు తీసుకోవాలి, నువ్వు ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసినప్పుడు కూడా యాక్చువల్గా ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ తప్పు చేశారు కాబట్టి వెళ్ళి హెచ్చరించడానికి, క్లాస్ పీకడానికి కాదు యాక్చువల్ ఉద్దేశం కూడా. జాగ్రత్తగా గమనించండి. చాలా ఉన్నతంగా ఇక్కడ దేవుడు దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నేను తప్పిదమ్ము చేస్తే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళి అతను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అతనితో మాట్లాడు. నీ ఎడల తప్పిదమ్ము చేస్తే అతను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. అది చేయాల్సినట్టు కార్యము. ప్రాబ్లం ఏంటంటే మనం అలా చేయం. మనం ఏంటంటే ఆ వ్యక్తితో తప్ప అందరికీ చెప్తాం ఆ విషయాన్ని, ఆ వ్యక్తికి తప్ప అందరికీ ఆ విషయాన్ని చెప్తాను. నన్ను ఎలాగన్నారండి, నాకు ఇలా చేశారండి, నన్ను ఎలాగన్నారండి, నాకు చాలా బాధ వేస్తుందండి. ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తికి తప్ప అందరికీ చెప్తాం మనం. ఇప్పుడు అంటే చూడండి, నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని అనుకుంటే నువ్వు అందరితో కాదు చెప్పాల్సింది. అందరూ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎవరికి చెప్పాలంటే నీకు ఎవరిదైతే ప్రాబ్లం ఉందో, ఎవరైతే నీకు ఇబ్బంది కలిగించను అనుకున్నావో నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో పర్సనల్గా నువ్వు వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి గురించి మనం వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కరెక్ట్గా మాట్లాడవు తెలుసా. మనం కనుక ఎప్పుడైనా సరే ఓ వ్యక్తి గురించి ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడదు వస్తే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు వేరే దగ్గరికి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నీ నోటి మాట ఖచ్చితంగా కంట్రోల్ తప్పుతుంది తెలుసా. ఖచ్చితంగా కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు నువ్వు ఇంకా ఎక్స్ట్రాగా నువ్వు చాలా మాట్లాడేస్తావు. అది నీకు తెలిసినా సరే తెలియకుండా కూడా ఎమోషనల్గా కూడా కావచ్చు మాట్లాడేస్తాం. కానీ అదే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు అనుకో, గ్యారంటీగా నువ్వు అతను చూస్తూ మాడితే నువ్వు అవసరం తప్ప నువ్వు ఎక్స్ట్రా ఇది నువ్వు అనవసరంగా మాట్లాడు. కానీ నువ్వు వేరులతో మాడితే నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడేస్తావు. అప్పుడు దానివల్ల ఇంకా ప్రాబ్లం పెద్ద అవుతుంది, కానీ ప్రాబ్లం చిన్నది అవ్వదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు తినగా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తి పర్సనల్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడని బైబిల్ చెప్తూ ఏమంటుందంటే, అతడు కనుక నీ మాట వినిన ఎడల, సరే అతడు కనుక నీ మాట వింటే, అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరికి మాట వింటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ అయిందని బైబిల్ ఉంది. అక్కడ ఏమనుంది, ఆ వ్యక్తి కనుక కరెక్ట్ అండి సారీ అని చెప్పాడు అనుకోండి, ఓకే నువ్వు కరెక్ట్. ఇప్పుడు నువ్వు మొత్తానికి ఎదుటి తప్పు చేస్తావు, నువ్వు ప్రూవ్ చేస్తావు, నువ్వు హ్యాపీగా ఉండు, దేని స్తోత్రం అన్నదా బైబిల్లో? అలా లేదు. పర్పస్ అంతా దేనికి, నువ్వు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆ వ్యక్తితో మాట్లాడాలి, పర్పస్ ఏంటంటే ఆ వ్యక్తి క్లాస్ పెట్టడానికి కాదు, ఆ వ్యక్తికి నువ్వు గిల్టీ ఫీలింగ్ కలిగించడానికి కూడా కాదు. బైబిల్లో నీది నా సంఘం అని చెప్పేటువంటి దేవుడు ఆ సంఘంలో ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఎలా వ్యవహరించాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. గుర్తుపెట్టి, ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం వ్యవహరించేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వ్యవహరించేటువంటి తీరుని సంఘమునకు శిరస్సు అనేటువంటి దేవుడు చూస్తాడు. ఆ దేవునికి నువ్వెంతో ఆయన కూడా అంతే. కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని ఎలా పెడితే అలాగా నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, లేదా తప్పుని ప్రూవ్ చేయడానికో లేదా గిల్టీ ఫీలింగ్ కలిగించడానికో నువ్వు దాన్ని డీల్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే పర్పస్ ఆఫ్ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతను కనుక విన్ని ఓకే అని సారీ చెప్పాడు అనుకో, బైబిల్ చెప్తున్న మాట నువ్వు అతను నీ సహోదరుని సంపాదించుకుంటావు అంటే, ఈవెన్ పర్పస్ కూడా ఏంటంటే ఇక్కడ నువ్వు వాళ్ళని తప్పని ప్రూవ్ చేయడం కాదు నీ ఉద్దేశము. ఆ ప్రాబ్లం అలాగే వదిలేస్తే భవిష్యత్తు పెద్ద అయిపోద్ది. కాబట్టి నువ్వు సహోదరుని సంపాదించుకోవాలనుకున్నావు, సంఘం అంతా కలిసి ఉండను అనుకున్నావు, కాబట్టి నువ్వు వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు, మాట్లాడుతున్నావు. అతను కనుక మాట వింటే నీ సహోదరుని నువ్వు సంపాదించుకున్నావు, నీ సహోదరుని నువ్వు సంపాదించుకున్నావు. ఇప్పుడు చూడండి, కానీ ఎప్పుడైనా సరే మనం ఇలా ఒకవేళ ప్రాబ్లం ఉన్నప్పుడు అడగాల్సి వచ్చి వెళ్ళి అడిగేటప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవరు కూడా ఈ పర్పస్ మీద చెయ్యం. మనం ఏంటంటే ఎదుటోడు తప్పు నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి కోసం మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. కానీ అసలు ఇష్యూ అది కాదు. మనకి సంఘంకి ఐక్యత భంగం కలగకూడదు. కాబట్టి
దాన్ని మాడుకొని సాల్వ్ చేసుకొని సహోదరుని సంపాదించుకోవాలనే ఉద్దేశం నార్మల్గా మనకు ఉండదు. మనం అంత ఉన్నతంగా మనం ఆలోచించట్లేదు. మనం ఒకవేళ ఇలాంటిది చేసినా వెళ్ళి అతనితో కూర్చొని మాట్లాడినా, ఎవరితో కూర్చొని మాట్లాడినా ఉద్దేశం వేరు మంది, మన ఉద్దేశం వేరు. బేసిక్ మన ఉద్దేశం ఏంటంటే ఎదుటోళ్ళు తప్పు అని ప్రూవ్ చేయడం కోసం మనం రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాం. కానీ బైబిల్లో క్రీస్తు చెప్తున్న ఉద్దేశము ఎదుటోడు తప్పు అని ప్రూవ్ చేయడం కోసం అదంతా చేయమని చెప్పట్లేదు. నీ సహోదరుని సంపాదించుకోవడం కోసం నువ్వు పనిని చెయ్యాలి. అది మైండ్లో ఉంటే నువ్వు వెళ్ళాలి. సంపాదించుకోవాలనుకుంటే వెళ్ళాలి, వెళ్తే నువ్వు ఇలాగున్నా నువ్వు చేయాలి. అలా ఆ ఉద్దేశంతో చేస్తే అప్పుడు నువ్వేంటి నీ సహోదరుని సంపాదించుకున్న వాడు అవుతావు. కానీ అక్కడ కూడా క్రీస్తు ఖచ్చితంగా వాళ్ళు వినేస్తారని కూడా బైబిల్లో దేవుడు చెప్పట్లేదు. ఇది కొంతమంది విశ్వాసాలు ఏంటంటే చెప్పినా సరే వాళ్ళు వినరు. ఒక మంచి పర్పస్తో నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నువ్వు సంపాదించుకునే ఉద్దేశంతోనే నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంపాదించుకునే ఉద్దేశంతోనే నువ్వు వెళ్తే, నువ్వు మాట్లాడితే అయినా నువ్వు కనుక ఆ సహోదరుడు వినకపోతే అప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఒకరిద్దరిని తీసుకుని సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము, అతడు వారి మాటయు విననేడేలా. చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాట కనుక వినేస్తే నువ్వు సహోదరుని సంపాదించేసుకున్నావు, అంతా హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఒకవేళ కనుక ఆ వ్యక్తి వినలేదనుకో, ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఏమైనా తీసుకొని వెళ్ళి అప్పుడు మరలా నువ్వు ఇదే మాటని మాట్లాడు. ఆ ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా వచ్చిన తర్వాత కూడా కనుక ఈ వ్యక్తి కనుక మాట వినలేదనుకో, అప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అప్పుడు బైబిల్ చూడండి, అక్కడ నాకు తెలుసు కానీ జస్ట్ మీరు చూడండి, బైబిల్లో చూడండి, వారి మాట వినేడలా ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము, అతడు సంగము మాటయు విననీయడలా. చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళాలి, అవ్వకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురు చెప్పింది వినకపోతే సంఘానికి చెప్పు. ఇప్పుడు మనం అనుకుంటామంటే ఆ ఇద్దరు ముగ్గురు అవుతున్నారు అలా సంఘం అనుకుంటాం. ఆ ఇద్దరు ముగ్గురు సంఘం కాదు, సంఘం ఇంకంతగా ఉన్నతమైనటువంటిది సంఘం. సంఘానికి నువ్వు తెలియజెప్పు. అంటే సంఘానికి తెలియజెప్పినప్పుడు అప్పుడు సంఘం వెళ్ళి మాడుతుంది అతనితో. సంఘం మాట కూడా వినలేదనుకో, సరే సంఘం మాట కూడా వినకపోతే, సంఘం మాడిపోతే ఏం చేయాలండి? ఒకసారి ఆలోచించండి. అంటే ఫస్ట్ వెళ్ళండి, తన వెళ్ళి మాట్లాడాడు, పని అవ్వలేదు, ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళాడు, అయినా నా వ్యక్తి మాట్లాడడానికి ఇష్టపడలేదు, లోబడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత సంఘాన్ని చెప్పావు, సంఘం మాట కూడా వినకపోతే నెక్స్ట్ ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఏముంది చదవండి ఒకసారి అక్కడ, అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకోవాలంట. అంటే అన్యునిగాను సుంకరుని ఎంచుకుంటే అర్థం ఏంటంటే, సంఘం మాట కూడా వినకపోతే యాక్చువల్గా అతని విశ్వాసే కాదని అర్థం. అక్కడ అర్థమైందా? ఒక విశ్వాసం అనేటువంటి వాడు, దేవుని చేత పిలువబడి రక్షణ పొందినటువంటి వాడు, దేవుని చేత సంఘములో చేర్చబడినటువంటి వాడైతే గ్యారంటీగా ఒక వ్యక్తికి మాట అనకపోవచ్చు, ఇద్దరు ముగ్గురు వ్యక్తికి మాటలు వినకపోవచ్చు, కానీ నిజంగా కనుక విశ్వాసే కనుక అయ్యి ఉంటే కనుక, ఖచ్చితంగా అతను నిజంగా విశ్వాసం అయ్యి ఉంటే కనుక, ఆ లక్షణం అతనిలో ఉంటే అతను నార్మల్గా ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి మాట అనకపోవచ్చు, ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు మాట వినకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విశ్వాసాన్ని వాడి నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నువ్వు ఆ వ్యక్తి మాట అనకపోవచ్చు, ఈ వ్యక్తి మాట అనకపోవచ్చు, కానీ నువ్వు సంఘం యొక్క మాట మాత్రం ఖచ్చితంగా నువ్వు వినాలి. సంఘం యొక్క మాట ఖచ్చితంగా నువ్వు వినాలి. ఇప్పుడు సంఘం యొక్క మాట వినకపోతే ఏంటంటే, అప్పుడు అంటున్నారు ఇంకా సంఘం యొక్క మాట కూడా వినకపోతే అప్పుడు ఏం చేయాలి తెలుసా? సుంకరిగాను అన్యునిగాను నువ్వు ఎంచుకో. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, అక్కడ మనం ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాను, నేను ఒక వ్యక్తిని అనట్లేదు. అంటే సంఘం కూడా లేదా దేవుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక విశ్వాసి తన లైఫ్లో సంఘానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. నువ్వు ఆ వ్యక్తికి మాట అనకపోవచ్చు, ఆ వ్యక్తిని అసలు కూడా వినొద్దు. ఓకే, ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఓస్ అక్కడ కూడా నీకు సరిగ్గా వాళ్ళు వ్యవహరించలేదని నీకు అనిపించింది, ఓకే, నువ్వు వాళ్ళ మాట కూడా వినొద్దు. కానీ తర్వాత సంఘం వెళ్ళింది, సంఘం ఎంటర్ అయింది, అతను నీకు ఏ ప్రాబ్లం అయినా సరే అక్కడ సెటిల్ అయిపోవాలి అక్కడ. అంటే ఒకసారి సంఘం ఇన్వాల్వ్ అయ్యి సంఘం ఒక విషయం చెప్పిన తర్వాత అక్కడ ఇష్యూ తప్ప రైట్ జడ్జ్మెంట్ అనేది ఇష్యూ కూడా కాదు. అక్కడ చెప్తున్నాను చూడండి, అక్కడ సంఘం చెప్పింది నచ్చిందా నచ్చలేదా, నీకు లాభం వచ్చిందా లాభం రాలేదని కూడా ఇష్యూ కాదు. ఇక్కడ సంఘము చెప్పింది అప్పుడు ఖచ్చితంగా విని తీరాలి. అంటే అర్థం ఏంటంటే, అంటే సంఘం ప్రతి వాళ్ళ మీద పెత్తనం చలాయించాలని కూడా కాదు నేను చెప్పేది, ఆ పర్పస్ అది కాదు. అంటే ఒక విశ్వాసి సంఘానికి అల్టిమేట్గా ఎంత వాల్యూ ఇస్తాడో ఇవ్వాలో బైబిల్లో చూస్తున్నాం. ఓ వ్యక్తికి మాటను వినలేదు సరే, కానీ సంఘం యొక్క మాటను నువ్వు వినాలి కదా. అప్పుడు సంఘం యొక్క మాట కూడా వినకపోతే అప్పుడు యాక్చువల్గా అంటే ఒక రకంగా బైబిల్లో స్వయంగా క్రీస్తు కూడా ఏం చెప్తున్నానంటే, ఒక రకంగా భవిష్యత్తు నిజంగా సంఘానికి చెందిన వాడు అయ్యి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే సంఘానికి చెందినటువంటి వాడైతే సంఘం చెప్పినప్పుడు వినాలి కదా, సంఘం చెప్పినప్పుడు వినాలి కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆ సంఘం కరెక్ట్గా చెప్పలేదండి,
అప్పుడు నిజంగా అలాగే జరిగింది అనుకున్నాం. ఒక సంఘం నిజంగా కరెక్ట్గా చెప్పకపోయినా సరే, ఇంక నువ్వు సంఘం వచ్చింది కాబట్టి సంఘం చెప్పినప్పుడు, ఆ సంఘం యొక్క నిర్ణయం అయినప్పుడు ఖచ్చితంగా అది మంచిగానే చేయడానికి సరే, నీకు నచ్చిందని నచ్చిందని నువ్వు ఆలోచన చేయకూడదు. ఎందుకు నువ్వు సంఘానికి, ఒక విశ్వాస సంఘానికి ఎంత వెయిట్ ఇవ్వాలి, తన లైఫ్లో, తన జీవితం పైన సంఘానికి ఎంత అధికారం ఇవ్వాలి, తన లైఫ్లో ఎంత ప్లేస్ని, ఎంత చోటుని సంఘానికి ఒక విశ్వాసం ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడంటే, సంఘం చెప్పిన తర్వాత నువ్వు మాట నువ్వు వినేసాయి. వాళ్ళు జడ్జ్మెంట్ రాంగ్ ఇస్తే ఏంటంటే అని బహుశా మీరు చాలామంది డౌట్ రావచ్చు అని చెప్తున్నాను. చూడండి, ఒకవేళ నిజంగా సంఘం కనుక సరైన జడ్జ్మెంట్ ఇవ్వకపోయినా సరే అంటాను, సంఘము చెప్పింది కాబట్టి అని కనుక నువ్వు కనుక సంఘము అన్న మాటను బట్టి కనుక నువ్వు వినడం చేస్తే ఖచ్చితంగా నీకు నష్టమేమీ ఉండదు. ఎందుకంటే నువ్వు సంఘానికి లోబడాలని, సంఘం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వినాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఒకవేళ రాంగ్ జడ్జ్మెంట్ అయినా సరే సంఘం చెప్పింది కాబట్టి అని కనుక నువ్వు వినడం స్టార్ట్ చేస్తే నీకు ఏ నష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎందుకంటే సంఘం యొక్క మాట వినమని దేవుడు చెప్తున్నాడు. ఇది అల్టిమేట్. ఇది సంఘం యొక్క మాట అనకపోతే యాక్చువల్గా నువ్వు విశ్వాసమో కాదో కూడా డౌటే. నేను చెప్పలేదు ఆ మాట, క్రీస్తు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి ఇది నచ్చదు. నార్మల్గా సంఘం యొక్క మాట లాంటి ఎందుకు వినాలండి, సంఘం ఎందుకు వినాలి, నాకు నచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను, సంఘం చెప్తే నేను ఎందుకు వినాలి, నాకు నచ్చితే వింటాను, ఇలా నార్మల్గా మనం అంటుంటాం. కానీ చూడండి, బైబిల్ అలా లేదు తెలుసా. దేవుని రాజ్యం యాక్చువల్ అలా పనిచేయదు. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు కూడా ఒక హైరార్కీ ఉంటుంది. అంటే అది ఒక అధికార క్రమం ఉంటుంది. అధికార క్రమం ఖచ్చితంగా సంఘంలో ఉంటుంది. నువ్వు యాక్చువల్ నువ్వు సంఘంలోకి వచ్చే వెంటనే బేసిక్ నేను చెప్తాను అంటే, నేను ఒకరి కింద ఉండడానికి ఇష్టపడుతున్నాను బేసిక్ నువ్వు చెప్తున్నావు. అది తోటి విశ్వాసం అవ్వచ్చు, లేదంటే ఇలా 2-3 అవ్వచ్చు, లేదా సంఘం అవ్వచ్చు, సంఘ కాపురం అవ్వచ్చు. బేసిక్ నువ్వు సంఘంలోకి వచ్చే వెంటనే బేసిక్ దాని అర్థమే ఏంటంటే చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉండకపోవచ్చు. బేసిక్ సంఘం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒకరి కింద ఉండడానికి ఇష్టపడుతున్న అర్థం. అందుకని ఇక్కడ సంఘము అంతలాగా ఒక విశ్వాసాన్ని ఇక్కడ డామినేట్ చేసింది. ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారా అంటే బహుశా మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారేమో కొంతమంది, నేను కాదన్నా. కానీ ఇంకను దేవుడు చెప్తున్నాడు కాబట్టి సంఘం యొక్క మాట ప్రతి విశ్వాసి వినాల్సిందే. అంటే అల్టిమేట్ సంఘము అనే విషయానికి వచ్చేసరికి నువ్వు సంఘం బట్టి నువ్వు సంఘాన్ని వేరుగా చూస్తే నువ్వు సపరేట్గా ఉండి నేను సంఘంతో ఏకీవించను అన్ను అలా సంఘంతో నువ్వు సపరేట్ అవ్వద్దు. నువ్వు ఒకవేళ ఏది నష్టం వచ్చినా సరే పర్వాలేదు, కానీ సంఘం మాత్రం నువ్వు వేరు అవ్వద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే సంఘం చెప్పేసినప్పుడు నువ్వు వినేయాలి. కానీ నువ్వు వినకపోతే దేవుడు ఏమైనా సరేనంటే అతన్ని మీరే సుంకరిగానో లేదంటే అన్యునిగానే చేసుకోండి. అన్యునిగా అది ఎంత మాట చూసారా, అది ఎంత పెద్ద మాట తెలుసా, అది ఎంత చెప్పండి, అది ఎంత కఠినమైనటువంటి మాట. నార్మల్గా ఏ విశ్వాస కూడా అంత సాహసం చేసి అనరు. నేను ఏ పాస్టర్ గారు కూడా నార్మల్గా క్రీస్తు కనుక అలా అనకపోతే ఏ పాస్టర్ గారు అనరు. ఈవెన్ బైబిల్ క్రీస్తు అన్నది కూడా నార్మల్గా ఒక మాట పాస్టర్ గారు అనాలన్నా సరే చాలా వరకు సాహసం చేయరు. ఎందుకంటే అది అంత కఠినమైనటువంటి మాట. ఒక విశ్వాసం పట్టుకొని సంఘం యొక్క మాట ఉన్నది కాబట్టి అన్యునిగా ఎంచేసుకుందాం అన్న మాట చాలా బలమైంది. అంటే క్రీస్తు అన్నారు చూడండి, గుర్తుపెట్టిన క్రీస్తు అంటున్నారు అన్నమాట. అపోస్తలులు పౌలు లేదా ఇంకెవరో ఒక పాస్టర్ గారు రాసి చెప్తున్న మాట కాదు, క్రీస్తు చెప్తున్నటువంటి మాట. అతన్ని అన్యునిగాను సుంకరుగాను మీరు ఎంచుకోండి. ఎందుకంటే ఎదండి ప్రభు అలాగ అంత కఠినంగా ఎందుకంటే క్రీస్తు యొక్క పర్పస్ ఏంటంటే అతడు సంఘంలో ఒకడైతే కనుక, అతను పిలువబడిన వాడైతే కనుక, అతను తన లైఫ్లో కనుక సంఘానికి వాల్యూ ఇస్తే కనుక ఖచ్చితంగా అతడు సంఘం చెప్పినప్పుడు వింటాడు. కాబట్టి వెళ్ళదంటే బహుశా అతను రక్షణ పొందాడో బహుశా లేదు. అతను నిజంగా రక్షణ పొందొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఒక రకంగా అతను ఆ మూమెంట్లో ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా ఓ వ్యక్తి వెళ్ళి నిజంగా బైబిల్ ప్రకారం వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి మంచిగా సహోదరుని సంపాదించుకోవడం కోసం మాట్లాడిన తర్వాత కూడా వినకపోతే, 2-3 వెళ్ళిన తర్వాత కూడా వినకపోతే, ఆ తర్వాత సంఘమంతా వెళ్ళిన తర్వాత కూడా వినకపోతే అప్పుడు అన్యునిగా సుంకరించుకోండి. అంటే అర్థం అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా విశ్వాసం అయ్యి ఉంటే ఎక్కడో దగ్గర కన్విన్స్ అవుతాడు. జస్ట్ ఏదో ఒక్కసారి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయేటువంటి కార్యం కాదు కదా ఇది. పైగా ఇదేంటంటే సహోదరుని సంపాదించుకోవడం కోసం చేసేది, గిల్టీ ఫీలింగ్ కలిగించడానికి కాదు నేను చెప్పేది. ఎదుటోని తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, తక్కువలాగా చూపించే ప్రయత్నం కూడా కాదు ఇది. ఇదేంటంటే సహోదరుని సంపాదించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నము. కాబట్టి ఈ ప్రయత్నంలో ఒక విశ్వాసం వెళ్ళినప్పుడు వినకపోతే కనీసం 2-3 విశ్వాసం వెళ్ళినప్పుడు వినాలి. 2 విశ్వాసం వినకపోతే కనీసం సంఘం చెప్పండినా వినాలి. అప్పటికి కూడా వినకపోతే ఈ ప్రోత్సాహంలో ఎక్కడో ఖచ్చితంగా ఆ వ్యక్తి కన్విన్స్ అవ్వాలి. అంత కన్విన్స్ అయ్యేంతలాగా మనస్సును అతను మలుచుకోవాలి, లోబడేంత స్థితి ఉండాలి. అది ఎప్పుడైతే మిస్ అయ్యిందో అతను సుంకరిగాను అన్యునిగాను మీరు ఎంచుకోండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు చెప్తున్నారన్నమాట. అంటే అర్థం ఏంటంటే సంఘం డామినేట్ చేయమని కూడా కాదు ఆ ఉద్దేశం. అక్కడ మాట దాన్ని అలా తీసుకోకండి. ఇక్కడ సంఘం యొక్క దృష్టితో విశ్వాసం చూడద్దు, ఒక విశ్వాస యొక్క దృష్టితో సంఘాన్ని చూడండి.
అంటే సంఘము విశ్వాసం అంత డామినేట్ చేస్తానని చెప్పట్లేదు నేను. ఒక విశ్వాసి సంఘానికి తన జీవితంలో అంత చోటు ఇవ్వాలి, అంత వెయిట్ ఇవ్వాలని క్రీస్తు కోరుతున్నాడు. అది చెప్తున్నాను నేను. ఒక విశ్వాసి తన లైఫ్లో సంఘానికి అంత వెయిట్ ఇవ్వాలట. ఆ మాట పౌలు అపోస్తులు చెప్పట్లేదు, స్వయంగా క్రీస్తు చెప్తున్నటువంటి మాట అది. ఇంకొక మాట చూద్దాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఇప్పుడు మొదటి వచ్చిన నుండి ఒక 5 వచనం సుమారుగా నేను చదువుతాను. యాక్చువల్గా 11 వచనాల వరకు పౌలు కొన్ని విషయాలు ఇక్కడ బోధిస్తున్నాడు, కానీ నేను 5 వచనాల వరకు చదువుతాను. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడును లేడా? ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు ఇక్కడ ఏం చెప్తాడంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ పౌలు ఏం చెప్తాడంటే, ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దవి అయిపోయినాయి అంటే, యాక్చువల్గా ఒక విశ్వాసం ఏం చేస్తుంటే, ఒక రకంగా చెప్పాలంటే లీగల్గా ప్రొసీడ్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంటో లేదంటే కోర్టులో కేసు వేసాడు. ఓ రకంగా అలాగా వెళ్ళిపోయినప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అసలు మీరు అంతవరకు మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఏంటంటే, ఒక టైం వచ్చినప్పుడు విశ్వాసులే దూతలు కూడా తీర్పు తీరుస్తారు. పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఓ టైం వచ్చినప్పుడు నీతిమంతులైనటువంటి మనము, విశ్వాసమైనటువంటి మనమే లోకానికి లేదంటే దూతలకు, కొంతమంది దూతలకు మనమే తీర్పు తీరుస్తాం. ఇప్పుడు తీర్పు తీర్చేంత సామర్థ్యము, అంత కెపాసిటీ, అంత అవకాశము, అంత జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు అంత స్థితి మనకి రాబోతున్న దినముల్లో కలగబోతూ ఉంటుండగా, మీరు ఈ జీవన సంబంధమైనటువంటి అల్పమైనటువంటి వాటి కొరకు అంటున్నాడు పౌలు ఇక్కడ. ఈ లోక సంబంధమైనది ఏదంటే అది అల్పమైందే, అంటే పెద్ద ఇష్యూనే కాదు. ఈ లోక తాత్కాలికమైనటువంటి వాటి కొరకు నువ్వు యాక్చువల్గా సంఘములో పెట్టక, సంఘములో చెప్పక నువ్వేం చేస్తుంటే, నువ్వు యాక్చువల్గా అనీతిమంతుల దగ్గర వెళ్తున్నావు. చూడు బైబిల్ ఎలా మారుతుంది ఒకసారి చూడండి. అనీతిమంతులు అంటే ఇక్కడ వాళ్ళు దుర్మార్గులు అని కాదు, అన్యులు అని అర్థం. ఇక్కడ మనం నీతిమంతులు అన్నప్పుడు మన గురి విశ్వాసం మాట్లాడుతాం. అనీతిమంతులు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు లోకం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ నువ్వు సంఘంలో వెళ్లకుండా నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు? అసలు ఒక టైం వస్తే మనమే కదా ప్రపంచానికి తీర్పు తీర్చేది, మనమే కదా దూతలకు తీర్పు తీర్చేది మనమే అయ్యి ఉంటుండగా మరలా మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు? మీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ప్రాబ్లం ఇక్కడే మీరు సాల్వ్ చేసుకోవాలి కదా. అలా తీర్పు తీర్చేంత జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు కూడా లేరా అని మాడుతూ, అది మీకు సిగ్గురాలని చెప్తే అక్కడికి యాక్చువల్లీ కింద చెప్తే కొంతమంది బహుశా ఇక్కడ ఏంటంటే సందర్భం అంటే, కొంతమంది బహుశా అన్యాయంగా తీర్పు తీరుస్తున్న సంఘంలో, లేదంటే అన్యాయంగా తీర్పు తీర్చబడ్డామని అనుకొని ఆ తీర్పు నచ్చక కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి లోకస్తులు చెప్పుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం, సహోదరు మీద ఉన్నటువంటి ప్రాబ్లంని వాళ్ళు సంఘంలో చెప్పక వాళ్ళు బయట ఎక్కడో చెప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా పౌలు మాట్లాడి తప్పడుతా అంటున్నాడు. మీకంటే తక్కువైనటువంటి వాళ్ళ దగ్గరికి, మీకంటే అల్పమైనటువంటి వాళ్ళ దగ్గరికి, అంటే అనీతిమంతులైనటువంటి వారు, మీరే ఓ టైం వస్తే దేవతలు తీర్పు తీర్చే అంత కెపాసిటీ మీకుంది. ఒక రకంగా చెప్పండి, అంత ఆ తీర్పు తీర్చగలిగే, అంత జడ్జిమెంట్ ఇవ్వగలిగేటువంటి స్థితి మీకు దేవుడు కలిగించబోతుంటుండగా, ఈ జీవన సంబంధమైనటువంటి అల్పమైనటువంటి వాటి కొరకు మీరు సంఘం దాటి మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు? అంటే బేసిక్గా పౌలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అదే సంఘంలో సాల్వ్ చేసుకోలేదు, అసలు మీరు బయటకు ఆ విషయాన్ని మీరు ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? ఎందుకంటే వాళ్ళు అనీతిమంతులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అంత జ్ఞానము ఉండదు. మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు? లోపల ఆ రకంగా ఆ సమస్యని పరిష్కరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా లేరంటే మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు అంటే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, అంటే ఆది సంఘం క్రీస్తే కానీ పౌలే కానీ ఆ రోజున సంఘం అనేటువంటి ఒక కార్యం నాకు ఎంత వెయిట్ ఇచ్చారంటే,
సంఘం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు వినేసి తీరాలి. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. సంఘం చెప్పేసింది కాబట్టి నువ్వు వినేయాలి. ఇప్పుడు ఎందుకని నన్ను చూడండి, ఇప్పుడు వినడం అందుకు అంత ఇంపార్టెంట్ అన్నా. నేను ఇంతకుముందు చెప్పని చూస్తారా, యాక్చువల్గా ఫ్యామిలీ గురించి కూడా చెప్పని చూస్తారా, భర్త ఏమో భార్యను ప్రేమించాలి, భార్య ఏమో భర్తకి లోబడాలి, అలాగే పిల్లల తల్లిదండ్రులని ప్రేమించాలి, అలాగే దాసులేమో యజమానికి లోబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, బేసిక్ అక్కడ దేవుడు కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, దేవుడు అక్కడ అధికార క్రమాన్ని ఒక కుటుంబంలో కానీ లేదంటే ఒక సొసైటీలో కానీ ఎక్కడ సరే దేవుడు పనిచేసేటువంటి విధానము, దేవుడు కూడా ఎదురు చూసే విధానం ఏంటంటే, నీ పైన ఎవరున్నారో వారి యొక్క మాట నువ్వు ఖచ్చితంగా వినాలి, నువ్వు లోబడాలి. అది ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. నేను యాక్చువల్గా మనకి ఎక్కడైతే లోబడండి మాట వినాలి బైబిల్ వస్తుంది, కానీ తెలుగులో అయితే, ఇంగ్లీష్ అయితే నేను చెప్పని చూస్తారు చాలా బాగా వస్తుంది. సబ్మిట్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. సబ్మిట్ అంటే లోబడ్డం, కానీ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వుగా వాళ్ళ కిందకి వెళ్ళాలి. పైనున్నోడు నిన్ను బలవంతంతో బల ప్రదర్శన చేసి అధికారాన్ని వినియోగించి నిన్ను లోపరచడం కాదు, నీకు నువ్వుగా వెళ్ళి లోపడు. ఇప్పుడు చూడండి, అది ఎందుకు అలాగనంటే అది అలాగైతేనే సిస్టమేటిక్గా ప్రతిదీ రన్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఇంట్లో అయినా సరే దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, భార్యకి ఏం చెప్తున్నాడంటే నువ్వు భర్తకు నువ్వు లోబడని చెప్తున్నాడు. అలాగే పిల్లలకి ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రులకి నువ్వు లోబడు. అది 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 దేవుడు డిసైడ్ చేసిన కార్యం. అది నువ్వు నాకు లోబడాలని భర్త డిసైడ్ చేసిన కార్యం కాదు, భర్త డిసైడ్ చేసిన కార్యం కాదు, అది దేవుడు డిసైడ్ చేసిన కార్యం. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోడాలంటువంటిది తల్లిదండ్రులు డిసైడ్ చేసిన కార్యం కాదు, అది దేవుని యొక్క నిర్ణయము, అది దేవుని యొక్క ఆలోచన. అప్పుడు యాక్చువల్గా మనం విధేయత చూపేటప్పుడు ఎందుకు విధేయత చూపుతాము అంటే, భర్త బాగున్నాడు కాబట్టి అని కాదు, లేదా భర్త నీకంటే తెలివిగలడు కాబట్టి అని కాదు, లేదా నీకంటే ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి అని కాదు. ఎందుకు భర్తకి ఎందుకు లోబడాలి అంటే, మగాడు కాబట్టి లోబడాలని కూడా కాదు. యాక్చువల్గా చాలా సందర్భంలో భర్తకి అంత జ్ఞానం లేకపోవచ్చు, కొన్నిసార్లు భర్తకి జడ్జిమెంట్ కరెక్ట్గా కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నార్మల్గా ఏంటంటే, కొన్నిసార్లు మనం పైన ఉంటే వారి మాట ఎందుకు వినడానికి ఇష్టపడమంటే, నా భర్తకి ఏం తెలియదండి, అందుకే నేను అన్నమాట నాకు సరిగ్గా జ్ఞానమే లేదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా, అప్పుడు అలాగనే నువ్వు అధికారం అయిపోకూడదు ఆయన మీద. దేవుడు యాక్చువల్ దాన్ని ఒప్పుకోడు. నువ్వు అధికారం అయిపోకూడదు. నువ్వేం చేయాలంటే, అతను జడ్జిమెంట్ రాంగ్ అని కనిపించినప్పుడు అతను నువ్వు కన్విన్స్ చేయడం ప్రయత్నం చేయాలంతే. అది ఎందుకు కరెక్ట్ కాకపోవచ్చో నీ ఐడియా నువ్వు చెప్పాలంతే. వాళ్ళ భర్తకి ఇప్పుడు అర్థమైందనుకోండి, నీ జడ్జిమెంట్ కరెక్ట్ అనుకుంటే అప్పుడు నీ జడ్జిమెంట్ని బట్టి నీ నిర్ణయాన్ని అతని నిర్ణయంగా డిసైడ్ చేసుకుని అతను నడిపిస్తాడు. 2-3 సందర్భాల్లోని భర్తకి జడ్జిమెంట్ రాంగ్ అయింది, భార్యకి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది కాబట్టి ఇంకా భార్య పెత్తనం చలాయించాలని కాదు. అల్టిమేట్గా నువ్వు ఇంకా జ్ఞానవంతులు అయి ఉంటాయేమో, కానీ ఇంక నువ్వు పొజిషన్ మాత్రం భర్తదే. అప్పుడు ఏం చేయాలి, కన్విన్స్ చేయాలి తప్ప అది కరెక్ట్ కాదు ఇదైతే బెస్ట్ అని చెప్పడం వరకే భార్య యొక్క పని. అప్పుడు భర్త కూడా ఒకవేళ కరెక్ట్ అనిపించింది అక్కడ, భర్త కూడా ఏం చేస్తాడు, నువ్వు చెప్పింది కరెక్టే అలా చేద్దాం అప్పుడు భర్త డిసైడ్ చేస్తాడు, భర్త నడిపిస్తాడు. అలాగే భార్యను ప్రేమించే విషయంలో కూడా ప్రతిసారి భార్య కరెక్ట్ కాకపోవచ్చు, కానీ బైబిల్ యాక్చువల్గా చూడండి, నేను రెఫరెన్స్ చేయట్లేదు, కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో అలాగే భర్త భార్యని ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంటే బైబిల్లో మనం చూస్తాం. యాక్చువల్గా సంఘము అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, కొన్ని తేడాలను కొన్ని బలహీనతలు ఉన్నా సరే, ఇంకను బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ఇంకను ప్రేమిస్తున్నాడు. నిజంగా కనుక దేవుడు కనుక క్రీస్తు కనుక మనం నిజంగా ప్రేమించాలంటే ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేయాలి. ఎగ్జాక్ట్ అంటే ఎవ్రీ సండే నువ్వు ఖచ్చితంగా చర్చ రావాలి, ఎవ్రీ థర్స్డే నువ్వు చర్చ రావాలి, ఎవ్రీ సాటర్డే చర్చ రావాలి, ప్రతి మంగళవారం చర్చ రావాలి. నువ్వు ఖచ్చితంగా డైలీ బైబిల్ చదవాలి, డైలీ ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దేవుని దర్శనం అవ్వాలి, నువ్వు కానుకోవాలి, సిస్టమేటిక్గా ప్రార్థన చేసుకోవాలి, సరిగ్గా బ్రతకాలి, నువ్వు బయట అధికారులు లోబడాలి, నమ్మకంగా నువ్వు పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ చేస్తేనే ప్రేమిస్తాను క్రీస్తు అనుకోండి, గంట కూడా పట్టదు క్రీస్తు మనం ప్రేమించడం మానేయడానికి. గంట కూడా పట్టదు. క్రీస్తు మన కంటిన్యూలో ప్రేమిస్తాడంటే అర్థం ఏంటి, నువ్వు అంత మంచోడువా? క్రీస్తు మనల్ని అంత కంటిన్యూలో ప్రేమిస్తున్నాడంటే నువ్వు మంచోడు అని కాదు, నువ్వు ఎలాగున్నా సరే ఆయన ప్రేమిద్దాం అన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే ఇంకేంటి, నిన్ను మార్చే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడు. అప్పుడు భర్తకి రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటి, భార్యలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు ప్రేమిస్తూ ఆమె మార్చుకునే ప్రయత్నము చేయాలి. కానీ అధికారం ముందు బైబిల్ చెప్పింది కానీ డామినేట్ చేస్తాను, డామినేట్ చేయడం కూడా వీళ్ళు. అందుకని చూడండి, జనరల్గా భర్త చేసుకోవడం అసలు కరెక్టే కాదు. యాక్చువల్ మీరు బైబిల్లో చూడండి, అసలు పిల్లలకు కూడా కోపం రాకపోతే తల్లిదండ్రులు చెప్పారు. అంటే కోపం అంటే నువ్వు మరీ ఎలా నీ కోపాన్ని తీర్చుకుని ఎలా పడితే పిల్లల్ని బాధ వేసి వాళ్ళ కోపం రాకపోతే తల్లిదండ్రులు బైబిల్ చెప్తుంది. కానీ బెత్తం వాడని బైబిల్ చెప్తుంది, సొసైటీ ఇప్పుడు అది చెప్పదు.
కొట్టకుండా చెప్తే అంటారు. కానీ కొన్ని విషయాలు కొడితే తప్ప పిల్లలు వినరు. అది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. కానీ అదే బైబిల్ మళ్ళీ ఏం చెప్తుందంటే నీ పిల్లల కోపం కూడా రేపద్దు. సరే, కొట్టమంటుంది కానీ కోపం రేపేంతలా నువ్వు చేయొద్దు. నువ్వు కొట్టినా దండించినా నువ్వు ఎందుకు కొట్టావు, ఎందుకు దండించామో వాళ్ళకి అది అర్థం అవ్వాలి. అలా అర్థం అవుతుంది అనుకుంటే నువ్వు కొట్టు, అర్థం అవ్వదు అనుకుంటే నువ్వు కొట్టడం కూడా వేస్ట్. కొట్టడం కోసం కొట్టడం కాదు, వాళ్ళని భయపెట్టడానికి కొట్టడం కూడా కాదు. పిల్లల్ని అంత ఎలా పడతారు, జస్ట్ నీకు బలం ఉంది కాబట్టి నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అని చెప్పేసి ఎలా పడతారు డామినేట్ చేయడం కూడా వీలు లేదు. పిల్లలు యాక్చువల్గా చాలా విషయాలు బోధించాలి. ఎప్పుడో సందర్భాన్ని బట్టి మరి ఇది అయితే అప్పుడు కొట్టమని బయలు చెప్తుంది. కొట్టడం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసులలో కొట్టాలి. అది కూడా చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలు కోపం వస్తే కొంతమంది చూడండి, నిజంగా బహుశా మీకు తెలియదు కానీ కొంతమంది పిల్లలు తెలుసా, వాళ్ళ తల్లిలో తండ్రి సరిగ్గా మొహమ్మద్ చంపద కూడా వేస్తే చెవులు పోతాయి కొంతమందికి, కొంతమంది కళ్ళు కలిసిపోతాయి, కొంతమంది మాట పోద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోక ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తారు. అది వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది. అలా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని చెప్తున్నాను అన్నమాట. కూడా కొట్టని బైబిల్లో ఉంది. కొట్టమంది అనుకో ఎలా పడితే అలా బాధ్యమని కూడా బైబిల్లో చెప్పింది కాబట్టి నేను చేసేస్తున్నాను. బైబిల్ చెప్పింది కొట్టడానికి సమర్థించుకోవడానికి కాదు, కొట్టేప్పుడు కోపం రేపకుండా. అంటే కొట్టినప్పుడు బాధ అర్థమవుతుంది, ఏడుస్తాడు, కానీ తర్వాత పిల్లడికి అర్థం అవ్వాలి మా డాడీ నన్ను ఎందుకు కొట్టారు. అలాగే ఏంటంటే అధికారం ఉంది కానీ అధికారం చలాయించడానికే కాదు, అధికారం ఉంది కూడా చలాయించడానికి కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. అది క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, క్రీస్తు భర్తగా ఉన్నాడు, సంఘము వధువు ఉంది అనుకుందాం. ఇప్పుడు మనల్ని డామినేట్ చేస్తున్నాడు క్రీస్తు. చెప్పండి, మనల్ని ఎప్పుడు డామినేట్ చేస్తున్నాడా? ఈరోజు మీరు చర్చకు రాకూడదు అనుకుంటే మీరు రాకపోయినా క్రీస్తు డామినేట్ చేయట్లేదు మమ్మల్ని. అలాగే నేనైనా సరే రాకూడదు అనుకుంటే క్రీస్తుని బలవంతం చేయట్లేదు. కాబట్టి క్రీస్తు మనల్ని డామినేట్ చేయట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మంచి ఉంటుంది, చెప్తాడు ఖచ్చితంగా క్రీస్తు, మనల్ని ప్రేరేపిస్తాడు క్రీస్తు. కానీ మనల్ని బలవంతం చేయడం, మనం డామినేట్ చేయడానికి కాదా. క్రీస్తు శిరస్సా అంటే క్రీస్తు శిరస్సే, కానీ ఆ పొజిషన్ దేవుడు ఇచ్చింది డామినేట్ చేయడానికి కాదు. నీకున్న అధికారంతో బాధ్యత కలిగి ప్రేమను చూపిస్తూ నువ్వు దాన్ని నడిపించు. అందుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అప్పుడు అధికారం చూపించాల్సిన టైం కూడా వస్తే చూపించాలి, అది కూడా ఉంది. కానీ పొజిషన్ అటువంటిది రెస్పాన్సిబిలిటీని సూచించేది, కానీ పెత్తనం చలాయించడానికి నువ్వు చలాయించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ లైసెన్స్ కాదు అది. కాబట్టి అలా బైబిల్ మనం చూస్తున్నాం. అలాగా ఇక్కడ సంఘానికి కూడా అంత వాల్యూ, విశ్వాసం ఇవ్వాలని బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ ఇంకా యాక్చువల్గా మీరు కింద చదివితే పౌలు ఉంటాడు తెలుసా, ఒకవేళ కనుక మీకు తీర్పు నచ్చలేదు లేదా మీకు అన్యాయం జరిగింది అనుకోండి, అన్ని జరిగినా సరే పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉంది అంటాడు ఇక్కడ పౌలు. ఒకసారి ఆలోచించండి, ఆ తీర్పు న్యాయంగా జరగకపోయినా సరే పర్లేదు, పెద్ద ప్రాబ్లము ఏముంది, ఇంకా నువ్వు లోబడు. ఎందుకంటే నువ్వు నీ రైట్ కోసం నిలబడడం వల్ల వచ్చేటువంటి లాభం కంటే నీకు అన్యాయం జరిగినా సరే నువ్వు లోబడితే నీకు వచ్చే లాభమే ఎక్కువ. ఎందుకంటే అందరు చెప్పిన దేవుడు ఎప్పుడు కూడా అధికారానికి దేవుడు వాల్యూ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు అధికారానికి వాల్యూ ఇస్తాడు. కొన్ని సందర్భాలు మనం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, ఈవెన్ ఇప్పుడైనా సరే చూడు, నార్మల్గా ఏమనుకుంటామంటే ఇంట్లో అయినా సరే భర్త భార్య లేదా భార్య భర్త లేదా తల్లిదండ్రుల పిల్లలైనా సరే చర్చిలో విశ్వాసులు పాస్ట్ గారు అయినా సరే నార్మల్గా ఎలాంటి యాటిట్యూడ్ మనకు ఈ రోజుల్లో ఉంటుందంటే, మంచిగా చెప్తే వింటానండి, మంచిగా చెప్తే వింటాను. ఇప్పుడు చూడండి, నిజంగా అధికారం మీదే బేస్ అయ్యి పనిచేసేటువంటి సంస్థలు మీరు వెళ్ళి, ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీని తీసుకోండి. కింద ఉన్నటువంటి వాడు పైన అధికారి మంచిగా చెప్తే అంటానండి అన్నాడు అనుకోండి, ఉంటాడు ఎక్కడ మిలిటరీలో? ఖచ్చితంగా ఉండడు. అక్కడ అధికారం బేస్ చేసుకునే ప్రతిదీ రన్ అవుతుంది. అక్కడ ఒక పైన అధికారి మిలిటరీలో స్పెసిఫిక్గా చెప్తే పై అధికారి చెప్పాడంటే ఎందుకు అని క్వశ్చన్ చేయడం వీల్లేదు. చెప్పాడా, నువ్వు చేసేయి, నీ చెడు ఇష్టం లేకపోతే నువ్వు వదిలేసి బయటికి వెళ్ళిపోతే. అంతేగాని ఎందుకు అది కాదు ఇలా అయితే కరెక్ట్ అని చెప్పే అధికారం నీకు లేదు. ఆయన చెప్పింది బహుశా కరెక్ట్ కాకపోయినా సరే ఇంక నువ్వు వెళ్ళిపోవాలి, లోబడాల్సిందే. మిలిటరీ అంటే అంత స్ట్రిక్ట్గా, అంత బలంగా అధికారం బేస్ చేసుకునే ప్రతిదీ పనిచేస్తుంది. మరి పై అధికారులు కొన్నిసార్లు కరెక్ట్గా జడ్జిమెంట్ అవ్వరు కదండి. వాళ్ళు కొన్నిసార్లు ప్లాన్ చేసింది, వాళ్ళ మిషన్స్ ఏవైతే వాళ్ళు ప్లాన్ చేస్తారు కరెక్ట్ రాకపోవచ్చు కదంటే, కరెక్ట్ రాకపోవచ్చు. కానీ ఇంక నువ్వు యాక్చువల్గా నీ మెయిన్ మిషన్, ఒక ఆర్మీ పర్సన్ యొక్క మెయిన్ మిషన్ ఏమవుతుందంటే, పై అధికారి నీకేం చెప్పాడు అదే నీ మిషను. పై అధికారి చెప్పింది లోబడని నీ 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 ఉద్దేశం అవ్వాలి తప్ప ఇంక వేరేది నీ పని కాదు. నీ పని ఏంటి అంటే ఏం చెప్పాడు అది చేయడమే. ఆయన ఫైర్ చేయమంటే ఫైర్ చేయాలి, ఫైర్ చేయొద్దంటే ఫైర్ చేయకూడదు. ఎందుకు ఫైర్ చేయకూడదండి, అవతల ఫైర్ చేస్తున్నారు అన్నా సరే ఒప్పుకోడు. నువ్వు ఫైర్ చేయదంటే ఫైర్ చేయదంతే. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతే. యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ, ఒక పోలీస్ అధికారి ఇంటర్వ్యూ చూసాను. యాక్చువల్గా పోలీసు కొన్నిసార్లు అంటే వాళ్ళు సీక్రెట్ కొన్ని మిషన్స్ చేసేటప్పుడట, మరి చెప్పచ్చు లేదు, చేసేటప్పుడు పై అధికారు చెప్తా, ఒకళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పింది నువ్వు చేసి అంటారు అంతే.
ఆ వచ్చిన పోలీసు వాడు ఏం చెప్తాడో తెలియదు, చెప్పింది క్వశ్చన్ చేయకుండా చేసేయాలండి అంతే. వాళ్ళు షూట్ చేయండి, షూట్ చేయాలి. ఎందుకు షూట్ చేయాలి? అవతలాడు ఎవడో నేను ఎందుకు చేయాలి, షూట్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, ఇవేమి డీటెయిల్స్ ఉండవు. షూట్ చేయమని షూట్ చేయాలి, అరెస్ట్ చేయమని అరెస్ట్ చేయాలి. పై అధికారి చెప్తే బెస్ట్ అది అధికారం అలా పనిచేస్తుంది. దేవుడు ఎగ్జాక్ట్ అలానే పనిచేస్తాడు బైబిల్లో. అందుకని అల్టిమేట్ దేవుడు ఏమన్నాడంటే సంఘం చెప్పినప్పుడు నువ్వు వినాల్సిందే. కాకపోతే ఈ రోజుల్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మంచిగా చెప్తే తింటాను కదండి, నాకు మంచిగా చెప్తే, లేదు మంచిగా చెప్తే తింటాను, లేదా నాకు నచ్చితే నేను చేస్తానంటాం. కానీ యాక్చువల్గా బైబిల్లో కాన్సెప్ట్ లేదు. అందుకని చూడండి, నువ్వు విశ్వాసం అన్నావంటేనే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఎవరో ఒకరి కింద ఖచ్చితంగా నువ్వు ఉన్నావు అని అర్థం. విశ్వాసగా బతకాలి అంటే, సంఘంలో ఉండాలంటే ఖచ్చితంగా నీ పైన ఒకరు ఉన్నారన్నటువంటి ఒక అవగాహనతో ప్రతిసారి బ్రతకాలి మనం. అందరూ సమానమే అంటే వాల్యూ పరంగా అందరూ సమానం చెప్తున్నాను. మీరని అందరూ వాల్యూ పరంగా సమానమే. వాల్యూలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కడ లేదు. చెప్తున్నాను, వాల్యూలో ఒకరు ఎక్కువ తక్కువ ఎక్కడ లేదు, అందరూ సమానం. మనకి నిన్నే రక్షణ పొంది వచ్చిన విశ్వాసాన్ని కావచ్చు, ఎప్పటి నుంచి ఉన్న విశ్వాసాన్ని కావచ్చు, వాల్యూ పరంగా అందరూ సమానమే వాల్యూలో. కానీ అలాగని అందరూ సమానం కాబట్టి అందరూ ఈక్వల్ అని కాదు, ఖచ్చితంగా పొజిషన్స్ ఉంటాయి. పొజిషన్ లేకుండా ఏది రన్ చేయలేం. అప్పుడు సంఘానికి వస్తున్నప్పుడు నీ పైన ఎవరున్నారో తెలుసుకోవడం నీకు ఇంపార్టెంట్. తెలుసుకొని నీకు నువ్వుగా లోబడడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి లోబడ్డం మనకు నార్మల్గా ఇష్టం ఉండదు. లోబడ్డం మనకి ఇష్టం ఉండదు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎందుకు లోబడ్డం మనకి ఎందుకు ఇష్టం ఉండదు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇష్టం ఉండదు? మన ఇంటికి వెళ్ళిన మన పిల్లలు మనకు లోబడాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఎందుకు ఇంకో దగ్గర ఎందుకు మనం లోబడడానికి ఇష్టపడం? మనం పనిచేస్తుంటే పై అధికారి మంచిగా చెప్తేనే వింటాం, కొంచెం సీరియస్గా చెప్తేనే ఇష్టపడం. ఎందుకని? మన వ్యక్తిని చూస్తున్నాం కానీ వ్యక్తికి పొజిషన్ మనం చూడట్లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వెళ్ళినప్పుడు నువ్వు పొజిషన్ని చూడాలి కానీ మనిషిని నువ్వు చూడకూడదు. మనం ఏంటంటే మనిషిని చూస్తాం కాబట్టి, పొజిషన్ని చూడం కాబట్టి ఆయనే ఎక్కువ అండి నాకంటే అనుకుంటాం. చాలాసార్లు పాస్టర్కి మాట కూడా లక్ష్యం వినం. ఎందుకంటే ఎవరు ఎక్కువ అన్నట్టుగా ఉంటాం మనం. లేదంటే మంచిగా చెప్తే నేను వినేవాడిని అండి, పాస్టర్ మంచిగా చెప్పలేదండి, సీరియస్గా చెప్పారు, లేదంటే ఇలా చెప్పారు అలా చెప్పారు అంటాం. కానీ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా సంఘంలో నువ్వు కొనసాగాలంటే ఒక అధికారి కింద ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా సరే మనం రోడ్డు ఎక్కువంటే ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్లో మనం ఉంటాం. అతను వెళ్ళమంటే వెళ్తాం, ఆగమంటే ఆగుతాం. క్వశ్చన్స్ లేవు ఇంకా అక్కడ. ప్రధానికి ఆన్సర్ కూడా చేయడు యాక్చువల్గా. అంటే అర్థం ఏంటంటే ప్రతిసారి ఇది అధికారం ఎక్కడ బైబిల్ మనం చూస్తే ప్రతి అధికారం కూడా దేవుని దగ్గర వచ్చిన బైబిల్ ఉంది, ప్రతి అధికారం కూడా. అందుకే బైబిల్ చెప్తున్న మాట అంటే అధికారి ఎలా ఉంటాడైనా సరే మీరు లోబడిన బైబిల్ చెప్తుంది. బయట అధికారి కూడా, ఒక నాయకుడు, నేను పరిపాలించిన నాయకుడు కూడా చెడ్డవాడైనా సరే నేను లోబడమని చెప్తుంది. ఎందుకంటే ప్రతి అధికారం దేవుని దగ్గర నుండి వస్తుంది. అంటే బేసిక్ ఇక్కడ కూడా అర్థం ఏంటంటే నువ్వు లోబడుతున్నప్పుడు బేసిక్గా నువ్వు మనిషికి లోబడుతున్న యాక్షన్ నువ్వు దేవునికి లోబడుతున్నావు. ఒక వాక్యం అని చెప్పి ముగిస్తాను, చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీ పత్రికలోంచి 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయం. ఇది చెప్పిన ముగించేస్తాను. 2 కొరింథీ 8వ అధ్యాయము, 2 కొరింథీ 8వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. 2 కొరింథీ 8వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. 2 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును, గమనించండి, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. సరే, అక్కడ చూసిన బైబిల్ మనం కొన్ని మాటలు చూస్తున్నాం. అక్కడ ఏమన్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవునికి లోబడ్డారంట. ఫస్ట్ దేవుని తమ్మును తాము అప్పగించుకున్నారట. జాగ్రత్తగా గమనించాడు. పౌలు మాట్లాడుతున్నాడు విశ్వాసుల గురించి, ఒక సంఘం గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవునికి తమ్మును తాము అర్పించుకున్నారు. ఎవరు చెప్పాలంటే దేవుని కిందకు వచ్చారు, వాళ్ళు దేవునికి లోబడ్డారు. ఇప్పుడు దేవునికి లోబడ్డంలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటి? నువ్వు దేవుని కిందకి వెళ్తే ఆటోమేటిక్గా నీలో ప్రతిఫలంగా వచ్చేటువంటి కార్యం ఏంటంటే నువ్వు మనుషుల కిందకు కూడా వెళ్తావు. ఎందుకంటే నేను దేవుని కిందకి వెళ్తానండి కానీ మనుషుల కిందకి వెళ్ళను అన్నది అసలు బైబిల్లో లేనే లేదు. అలాగా ఇక్కడ పౌలు అంటున్నాడు, అక్కడ చూడండి అంటున్నాడు తమ్మును తామే మాకు అప్పగించుకున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, అక్కడ లోబడ్డారు. కొన్ని కార్యాల విషయంలో పౌలుకి సపోర్ట్ చేసి, ఆ ప్రయాణాలలో కొంచెం సపోర్ట్ చేసి లోబడ్డారు. ఇప్పుడు ఆ లోబడ్డ పౌలు మారుతూ నేను గొప్ప అపోస్తలుని కాబట్టి నాకు లోబడ్డారు వాళ్ళు అని పౌలు చెప్పట్లేదు. పౌలు కూడా విధేయతను ఎలా చూశాడు తెలుసా? నేను ఇంత పెద్దోను కాబట్టి, అంత గొప్పను కాబట్టి నా మాట వీళ్ళు విన్నారు అలా చూడలేదు. పౌలు కూడా వాళ్ళ విధేయతని వ్యక్తిగత తీసుకోలేదు. నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టి వీళ్ళు నాకు లోబడ్డారు. పౌలు కూడా పైన ఉన్నటువంటి పౌలు అలా చూడలేదు. పౌలు ఎలా చూశాడు తెలుసా? వాళ్ళు నాకు లోబడినప్పుడు ఎలా చూశాడంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు తమను తాము మాకు కూడా అప్పగించుకున్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే
మాకెందుకు అప్పగించుకున్నారు అంటే వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి నిన్ను అప్పగించుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళితే ఆటోమేటిక్గా దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి కింద నువ్వు ఉండి పనిచేయని దేవుడు చెప్తాడు. అప్పుడు దేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క మాట వింటున్నాను చెప్పుకుంటే ఆ దేవుని యొక్క మాట వినేటువంటి దానిలోనే ఏముంటుంది అంటే ఆటోమేటిక్గా నువ్వు మనుషుల యొక్క మాట కూడా వినేస్తావు. ఎందుకంటే దేవుని మాట లోబడ్డమన్న దాంట్లోనే మనుషుల కిందకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నువ్వు దేవుని కిందకి వెళ్ళావంటే నువ్వు నేరుగా డైరెక్ట్గా నువ్వు దేవుని కిందకి రావు. నువ్వు గమనించండి, నేరుగా నువ్వు దేవుని కిందకి ఏ ఒక్క విశ్వాసం దేవుని కిందకి నేరుగా రాడు. ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఏదో ఒక సంఘంలోకి వస్తాడు, సంఘంలో పాస్టర్ గారి కింద ఖచ్చితంగా వస్తాడు. ఎవరు డైరెక్ట్గా నాకు సంఘాలు తప్పలేదండి, పాస్టర్లు తప్పలేదండి, నా డైరెక్ట్గా నా దేవుడే అన్నది బైబిల్ ఎక్కడ లేదు అలాగా. వాళ్ళు బైబిల్ అక్కడ ఏంటంటే వాళ్ళు పౌలు అంటున్నాడు దేవునికి తమను తాము అప్పగించుకున్నారు కాబట్టి ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారం అన్నాడు. చూస్తారు అక్కడ పౌలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే దేవుని చిత్తం అంటే అర్థమైంది. అంటే దేవునికి ఏంటి ఇష్టం, నేను లోబడతాను కరెక్టే, కానీ నేను ఏ విషయాలు లోబడాలనేటువంటిది దేవునికి ఏంటి ఇష్టం అంటే నేను మనుషుల కిందకి వెళ్ళి మనుషులు లోబడాలనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యమని, దేవునికి లోబడాలని దేవుని కిందకి వెళ్ళే ప్రతి వారికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే నువ్వు దేవుని దగ్గర కిందకి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ నమ్మకంగా అక్కడ లోబడుతూ వాళ్ళు చెప్పింది చేస్తూ నీకు నచ్చకపోయినా సరే చెప్పింది చేస్తూ అక్కడ నువ్వు స్థిరంగా నమ్మకంగా ఉండు. అది దేవుడు చెప్తాడు. దేవుడు నువ్వు సంగతి పెట్టుకోవద్దులే, నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాలే దేవుడు అలాగన్నా అండవు. ఎందుకంటే దేవుడు యాక్చువల్గా దేవుడు అలా పనిచేయడు. దేవుడు అలాగన్నా పనిచేయడు. అందుకే పౌలు అంటున్నాడు వాళ్ళు దేవునికి తమను తాము అప్పగించుకున్నారు దేవుని చిత్తాన్ని బట్టి. సరే అంటే ఇందులో పౌలు కూడా మాట్లాడతాడు అక్కడ ఏదో మేము గొప్ప కూడా పౌలు అలా పర్సనల్ తీసుకోలేదు. ఇప్పుడు గమనించండి, మీరు లోబడుతున్నారంటే ఏదో ఒక వ్యక్తి కిందకి వెళ్ళిపోతున్నారు, వ్యక్తి మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అనుకోకండి. అంత విధేయత అంటే ఒక మంచి ఆత్మీయ లక్షణం. అంత చీప్గా మీరు ఆలోచించద్దు, అంత చీప్ మీరు ఆలోచించద్దు. విధేయత అన్న దాంట్లో చాలా ఆశీర్వాదము ఉంటుంది. అందుకని నేను ఈ అంశం అయిన తర్వాత అందుకని విధేయత గురించి మాడతాను. లాస్ట్కి చెప్పని చూసారా, ఇదైతే కాస్త విధేయత గురించి మాడతాను. ఏది విధేయత కాదు మీకు తెలియాలి. ఒకసారి ఏంటంటే ఇది విధేయత మీరు అనేసుకుంటారు, విధేయత అది కాదు. విధేయతలు యాక్చువల్ సమ్మతించే మాట వినడం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం మాట వింటాం, కానీ ఏంటంటే సొనుక్కుంటూ కొనుక్కుంటూ మాట వింటాం మనం. లేదనుకుంటే మంచిగా చెప్పారు కాబట్టి నానండి. ఇలాగ మన విధేయతలో కూడా చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు మనకు ఉంటాయి. కానీ బైబిల్ చెప్పేది వేరు. ఇక్కడ వాళ్ళు తమను తాము దేవునికి అప్పగించున్నారు కాబట్టి ఆటోమేటిక్గా పౌలకు కూడా వాళ్ళు లోబడ్డారు. అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే నువ్వు నాకు లోబడాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు మనుషులకు కూడా నువ్వు లోబడతావు. ఎందుకంటే నా సిస్టమ్ అలా పనిచేస్తుంది, నా రాజ్యం అలాగన్నా పనిచేస్తుంది. వేరుగా పనిచేయదు, వేరుగా ఉండదు. అందుకని చూడండి ఇక్కడ సంఘమునకు మీరు వెయిట్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీకు ఏదైతే చెప్పబడింది కరెక్ట్ కాకపోవచ్చు, లేదంటే అది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇంకను దాన్ని మీ ఇష్టంగా మార్చుకొని దేవుడు చెప్పాడు కాబట్టి నేను అధికారికి లోబడని బైబిల్లో ఉంది కాబట్టి నేను లోబడతాను అని కనుక మీరు లోబడితే మీరు లోబడినందుకు మీకు మేలు ఉంటుంది. తెలుసా, లోబడినందుకు మేలు ఉంటుంది. అసలు అది మొదట్లో మనం అదే కదా చదివాము. ఏం చదివామంటే అక్కడ సంఘం లోబడకపోతే సుంకరిగా అన్యునిగా ఎంచుకోండి. అర్థం ఏంటంటే సంఘములో లేదా దేవుని యొక్క రాజ్యంలో విధేయతకి అంత ప్రయారిటీ ఉంది. కాబట్టి సంఘంలో స్థిరపడాలనుకుంటే సంఘంలో కొనసాగాలని ఖచ్చితంగా లోబడే తెరాలి. వేరే ఆప్షన్ యాక్చువల్ లేదు. అక్కడ మనం చోట డ్యూటీ చేయాలంటే ఆ డ్యూటీ నీ పైన ఒకరు ఉన్నారు, వాళ్ళ కింద నువ్వు లోబడే తెరాలి. అక్కడ నాకు లోబడి ఇష్టలేదంటే నువ్వు అందులో బయటకు వచ్చేయడమే. బయటకు వచ్చేసి నేను ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. కాదు నువ్వు అక్కడ లోబడవు, కానీ మన జీవితం అంతా ఎక్కడో మనం లోబడుతూనే ఉంటాం. నువ్వు రోడ్డు ఎక్కితే లోబడాల్సిందే, ట్రాఫిక్ పోలీస్కి. ఒక కంపెనీలో పని చేస్తే లోబడాల్సిందే. మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామనుకుంటే, షాప్ మాల్ ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ మనం లోబడాల్సిందే. ప్రతి చోట ఉంటుంది, అది లేని అక్కడ లేదు. కాకపోతే ఎందుకని లోకం ఎక్కడున్నా సరే అంతా చేసినా సరే, ఓ పోలీసు వచ్చి మనం డామినేట్ చేస్తున్నా సరే, ఒక పోలీసు అధికారి మనకి అని చెప్పినా సరే గడగడా లోబడిపోతుంటాం, మనం భయపడిపోతుంటాం, క్వశ్చన్స్ కూడా చెయ్యం. ఈ రూట్ బ్లాక్ చేసి మీరు ఆ రూట్ వెళ్ళండి అన్నాను అనుకోండి, ఇటు ఎందుకు వెళ్ళకూడదని మనం క్వశ్చన్ చెయ్యం. మనకు భయం. ఎందుకని? యూనిఫామ్ని బట్టి మనకు భయం. వ్యక్తిని బట్టి కాకపోవచ్చు, కానీ యూనిఫామ్ అనేటువంటిది మనకు భయాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఒక విశ్వాసంగా చెప్తున్నాను, సంఘం మన విషయానికి వచ్చేసరికి బయట ఎక్కడ కూడా మనం లోపల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. పైన మన పై అధికారులకి, మేనేజర్స్కి, మన సూపర్వైజర్కి లోపల మనకి ప్రాబ్లం ఉండదు. అది ఎలా ఖచ్చితంగా అది చేయకుండా మనం ఉండడం, మనం అక్కడ మనం పనిచేయాలనే విషయం మనకు తెలుసు. కానీ చర్చకు వచ్చేసరికి ఎందుకు పాస్టర్ డామినేట్ చేస్తాను అనుకుంటాం. బట్ అన్ని చోట జరుగుతుంది.
అక్కడ ఒక విశ్వాసం ఏంటంటే నీవు అనీతిమంతుడి దగ్గర నువ్వు బాగానే లోబడుతున్నావు, కానీ తీరా చర్చలోకి వచ్చేసరికి మాత్రం మనకెందుకు పాస్టర్ లోబడను అనగానే ఏదైనా అనగానే మీరు లోబడ్డానికి కోసం ఏదైనా పురుకులుపుతుంది అని చెప్పగానే పాస్టర్ ఏదో అనేసారంటే ఒక ఫీలింగ్తో అందరూ అనుకుంటారు. కానీ యాక్చువల్ నేను కూడా నాకు డామినేట్ చేయడం ఇష్టం ఉండదు. ఎవరైనా సరే సంబంధించి మాట్లాడడం నాకు ఇష్టం. యాక్చువల్గా అయితే నాకు కొన్ని సందర్భాలు డామినేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఏదో ఒక సందర్భం వస్తే తప్పదు అన్నప్పుడే నేను కూడా అలా ఖచ్చితంగా చెప్పాల్సిన సందర్భం వస్తుంది. ప్రతి చిన్న నేను పట్టించుకోను. చిన్న చిన్న చెప్పాలి, నేను చాలా చెప్పొచ్చు, రోజు బోళ్ళు చెప్పొచ్చు. నేను ప్రసంగం చేస్తేనే 10 మందికి చెప్పొచ్చు. ప్రసంగం విన్నటువంటి వారికి నేను చెప్పొచ్చు, మీరు వింటలేదని, ప్రసంగం వింటలేదని, చెప్పలు కొట్టలేదు, నేను బోళ్ళు చెప్పొచ్చు. కానీ చిన్న నేను పట్టించుకోను, ఎందుకంటే అది మీ ఇష్టం అది. కానీ కొన్ని ఉంటాయి అక్కడ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చకపోయినా సరే చెప్పాల్సిన టైం వస్తే చెప్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఉంటామన్నా ఉండమనుకున్నా ఖచ్చితంగా నేను చెప్పాల్సిన టైం వస్తే అది చెప్పాలి. ఖచ్చితంగా దాని లోపల నాకు బలంగా అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే తీరుతాను. ఎందుకంటే అలా అది చెప్పకుండా అలా పనిచేయదు. అందులో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో చాలా సందర్భాలు నేను చెప్పాల్సిన టైం వస్తే, నేను కనుక బలంగా చెప్పాల్సిన టైం వస్తే ఖచ్చితంగా చెప్తే, అంటే ఒకవేళ నేను డామినేట్ చేస్తేనేమో పెత్తన ఛాలెంజ్ అన్నట్టుగా మీకు అనిపించేది ఏదైనా చెప్పినా సరే ఎప్పుడైనా గ్యారంటీ మీరు ఆలోచించుకోండి. నేను చెప్పినప్పుడు అక్కడ నా పర్సనల్ సంబంధించి ఉండదు, సంఘానికి సంబంధించింది ఉంటుంది. నేను చెప్పిన చూసారా, నా పర్సన్ అయితే నేను వదిలేస్తాను ఏదైనా సరే. మీరు రెస్పెక్ట్ చేయకపోతే నేను పట్టించుకోను, అది మీ ఇష్టం, మీ నన్ను నేను గౌరవించేస్తాను చెప్పాను చూడండి లాస్ట్ టైం. కానీ సంఘం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా చెప్తాను. సంఘం వరకు అయితే మాత్రం నేను ఖచ్చితంగా లోబడాలని చెప్తాను. నా పర్సనల్ విషయానికి వచ్చాను అనుకోండి, నేను అంత గొప్ప నేను కాదు కాబట్టి మీరు నాకు లోబడే పని పర్వాలేదు. కానీ సంఘం అన్నప్పుడు అక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు పొజిషనల్గా వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు లోబడే తీరాల్సింది. ఎందుకంటే ఎందుకు లోబడాలి చెప్తాను, అందుకంత బలంగా చెప్తాను అంటున్నాను అంటే అక్కడ నా పర్సనల్ ఏమి ఉండదు. అక్కడ నాకు నేను ఒకవేళ అంత ఖచ్చితంగా చెప్పాల్సిన టైం వస్తే చెప్పానంటే అర్థం ఏంటంటే అక్కడ సంఘం యొక్క క్షేమం కొరకు నేను ఆలోచిస్తున్నాను. సంఘం యొక్క మేలు, సంఘంకి ఏదో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను చెప్తాను. నాకు లాభం వచ్చేదాన్ని పక్కన పెట్టేస్తాను. నాకు కొన్ని హక్కులు ఉండొచ్చు, కానీ నాకు అన్నీ నేను పక్కన పెట్టేస్తాను. నేను అవి పెద్దగా పట్టించుకోను. నా పర్సనల్ నాకున్న స్వాతంత్రం ఉన్నా సరే నేను దాన్ని యూస్ చేసుకోను, నాకు హక్కున్న యూస్ చేసుకోను. కానీ సంఘం అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే నచ్చకపోయినా సరే నేను చెప్పాలని ఎవరికి ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఎందుకంటే అది నా పర్సనల్ కాదు, నాకు ఇష్టం ఉండదు చెప్పడం, నాకు ఇష్టం ఉండదు, నాకు అసలు ఇష్టం ఉండదు చెప్పడం. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. ఎందుకంటే మీ పిల్లలైనా అంతే కదా, మీరు ఖచ్చితంగా చెప్తారు కదా. ప్రతిసారి మీకు చెప్పడం ఇష్టం ఉండదు, కానీ కొన్ని తప్పదు చెప్పాలి. కొన్ని పిల్లలకి, మీ పిల్లలకి చెప్తారు. మీరు వాళ్ళు చెప్పిన వాళ్ళు థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ అంటారు. వాళ్ళు అది ఖచ్చితంగా అనరు, వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు. కానీ తర్వాత అర్థమవుతుంది, వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. అలా నేను ఏదన్నా మీతో మాట్లాడినా అన్నా సరే ఖచ్చితంగా మీకు అది అప్పటికప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు నిజంగా లోతుగా ఆలోచించుకుంటే తర్వాత ఎప్పుడుగా మీకు అర్థమవుతుంది విషయం. నాకు అన్నప్పుడు నా వ్యక్తిగతం మీరు నన్ను ఏదో అనేసారు కాబట్టి నేను తిరిగి అనేసాను కాదు, నాకేదో లాభం కోసం నేను అన్న మాట కాదు అది. నేను చాలా సందర్భాల్లో నేను అలాగ చెప్పినప్పుడు అది మీకు ఇబ్బంది అనిపించినా అది మీరు లోతుగా ఆలోచిస్తే మీకు ఏమవుతుందంటే అది మీ మంచి కోసం, సంఘం యొక్క క్షేమం కొరకు నేను దాన్ని చెప్తున్నాను, కానీ నా గురించి అయితే కాదు. అలా కొన్ని చెప్పాల్సి వస్తుంది. సంఘం అంటేనే అంత లేదా యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ భరించిన అవసరం నాకు లేదు యాక్చువల్గా చెప్పుకుంటే. ఎందుకంటే ఇది యాక్చువల్గా మీరు నా కింద రావాలని నేను మిమ్మల్ని అంటే మీరు నా కింద రాలేదు, అలాగే మీరు అనుకుని కూడా రాలేదు. దేవుడు మనల్ని చేర్చాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ మనం పొజిషన్ని చూస్తున్నాం అంతే. నేనేదో గొప్పవాడిని, మీరు తక్కువని కాదు, మీరు తక్కువ కాదు, నేను తక్కువని కాదు. అల్టిమేట్గా మీకు రక్షణ, నాకు రక్షణ దేవుడు ఇచ్చాడు. మీరు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు నమ్మాలి, నేను అన్నా సరే క్రీస్తుని నమ్మాలి. కానీ దేవుని రాజ్యంలో ఒక పొజిషన్ ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. ఆ పొజిషన్ ప్రకారం, పద్ధతి ప్రకారంగా పనిచేయాలంటే దేవుని యొక్క నిర్ణయం. అందుకనే భార్య భర్తకి ఎందుకు లోబడాలి అంటే భర్తగా లోబడాలని కాదు, దేవుడు లోబడమని చెప్పాడు కాబట్టి. ఇప్పుడు లోబడిపోతే ఏంటంటే ప్రాబ్లము, లోబడిపోతే నీకు భర్తతో ప్రాబ్లం కాదు, నువ్వు పాస్టర్ లోబడకపోతే పాస్టర్తో ప్రాబ్లం కాదు, నువ్వు తల్లిదండ్రులు లోబడకపోతే తల్లిదండ్రులతో నీకు ప్రాబ్లం కాదు, నీ దేవునితో ప్రాబ్లం వచ్చేస్తుంది, దేవునితో ప్రాబ్లం వచ్చేది. అందుకని అక్కడ పౌలు యేసుక్రీస్తు అంటే చూసారు, అన్యునిగా ఎంచేసాయి అంటే అర్థం ఏంటంటే సంఘానికి ఎంత ప్రయారిటీ ఒక విశ్వాస లైఫ్లో ఉందంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు లోబడే తెరా. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడాలని లోబడు. నువ్వు అక్కడ వ్యక్తిని చూడొద్దు, నువ్వు పొజిషన్ని చూడు. దేవుడు పెట్టాడు. చాలా మనం ఏంటంటే ఎందుకు భర్తలు లోబడం అంటే మనం వ్యక్తిని చూస్తున్నాం, లోబడం. తల్లిదండ్రులు మనం లోబడం ఎందుకు లోబడం అంటే నేను ఎక్కువ చదువుకున్నాను, మా తల్లిదండ్రులు కానీ నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నేను లోబడను. నాకు బాగా తెలుసు, నాకు బాగా జ్ఞానం ఉంది. నీకు జ్ఞానం ఉండొచ్చు, కానీ ఇంకొక పొజిషన్ మాత్రం నీ జ్ఞానం బట్టి పొజిషను మారదు, తెలివితేటలు బట్టి పొజిషను మారదు, సంపాదన బట్టి పొజిషన్ మారదు. ఇవి ఎంత సంపాదించుకున్నా లేదా ఇంకెంత ఏదున్నా సరే ఇంకొక పొజిషనే అది ఖచ్చితంగా. అలాగే సంఘంలో విశ్వాసి కాపరైనా సరే అంతే, ఏదన్నా అంతే, కుటుంబంలో అంతే, దేవుని రాజ్యంలో అంతే, సంఘంలో కూడా అంతే. అది అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకంటే ఆ సిస్టమ్ పెట్టాడంటే అది సంఘం అంతటికి మేలు
చేస్తారు కదా దేవుడు అలా పెట్టాడు. కాబట్టి మీరు కనుక పై వాళ్ళకు లోబడకపోతే, అది ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, మీరు లోబడకపోతే మీకు ప్రాబ్లం అంటే మీరు నాతో రాదు ప్రాబ్లం తెలుసా. మీరు లోబడిపోయిన పెద్ద పట్టించుకోండి, నాకు అది ఇష్యూనే కాదు. కానీ మీకు ప్రాబ్లం ఏంటంటే దేవునితో మీకు ప్రాబ్లం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకని మీరు నా మాట అనకపోతే నేను ఫీల్ అవునా పక్కన పెట్టండి. కానీ ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు. దేవుడు క్వశ్చన్ చేస్తాడు ఖచ్చితంగా. మనుషులు వదిలేస్తారు కానీ దేవుడు వదలడు. మోషే వ్యతిరేకంగా సొన్నారు చూసారా, ఆరోను మిరియాము. మోషే ఫీల్ అయ్యాడా? మోషేలు ప్రభువులకు అలాగే కుష్ఠరోగం కలిగే, నేనేంటో తెలియాలి, నేను అభిషేకించబడినాను తెలియాలి అని మోషే ప్రార్థన చేశాడా? లేదు. మోషే అసలు ఏం పట్టించుకోలేదు. మోషే అసలు పెద్ద దిశగా తీసుకోలేదు. అది వాళ్ళకి ఎవరితో ప్రాబ్లం వచ్చింది? మోషేతో ప్రాబ్లం రాలేదు, దేవునితో ప్రాబ్లం వచ్చింది. అని అర్థం ఏంటంటే అక్కడ దేవుడు అది జరుగుతున్నంతా దేవుడు గమనించడని అర్థం. అలాగే సంఘంలో కూడా అంతే. నేను చెప్తాను చూడండి, ఖచ్చితంగా సంఘంలో చిన్నవాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లోపడాల్సిందే. సంఘంలో కూడా చెప్తున్నాను. వాళ్ళు ముసలాలు కాబట్టి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మాకు బలం అనుకో. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లోబడాల్సిందే సంఘంలో. అక్కడ మీరు కనుక లోబడిపోతే మళ్ళీ క్వశ్చన్ చేస్తాను. మీరు నాకు లోబడితే క్వశ్చన్ చేయను. కానీ ఒక సంఘంలో ఎవరన్నా యవనస్తులంటే పెద్దవాళ్ళకి లోబడలేదని నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పెద్ద ఏముందంటే మీరు అనుకోవచ్చు, నువ్వు పొజిషన్ చూడు, అక్కడ నీకంటే వయసు ఎక్కువ ఉంది. రేపు వాళ్ళ పొజిషన్ నువ్వు వెళ్తావు, నీ తర్వాత వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండకూడదు అనుకుంటే నువ్వు ఇప్పుడు పెద్దలు లోబడడం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, చర్చలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్నాలజ్ చేస్తూ, వాళ్ళ ప్రెజెన్స్ని మనం గుర్తిస్తూ ఏదో రకంగా మనం గౌరవాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటంటే అది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజుల్లోనే రోడ్ల మీద అలాగే ఉంది, చర్చలు అలాగే ఉన్నారు. కానీ చెప్తాను చూడండి, ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా యవనస్తులు అందరూ చెప్తున్నా, పెద్దలు వచ్చినప్పుడు లోబడాలి. వాళ్ళు చర్చలోకి వచ్చారన్నప్పుడు నువ్వు కూర్చున్నా సరే, నువ్వు లేచి నిలబడు, లేదంటే ఏదో రకంగా వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ప్రెజెన్స్ని నువ్వు ఏదో రకంగా నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళని ఎక్నాలజ్ చేస్తూ నువ్వు గౌరవించే తీరాలి. నువ్వు అలా కూర్చొని అలా వస్తే కూర్చోండి అన్నానికి వీలు లేదు. నేనైతే ఎప్పుడు, చాలామంది తెలియదు కానీ నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. ఈ చర్చిలో, నేను చర్చిలో ఉన్నప్పుడు పెద్దలు ఎవరిని వస్తే నేను ఎప్పుడు అలా చేయలేదు. వాళ్ళ కోసం గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి అంత యోగ్యత ఉందా, అర్హత ఉందా లేకపోవచ్చు. బహుశా నువ్వు చాలా గొప్పగా ఉంటావు, కానీ పొజిషన్ ఎప్పటికీ మారదు. పొజిషన్ ఎప్పటికీ మారదు. దేవుడు పొజిషన్కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు. చాలా చోట చూడండి, ఒక సంస్థ కరెక్ట్గా పనిచేస్తుందంటే పొజిషన్కి వాల్యూ ఉండి పనిచేస్తేనే ఆ సంస్థ కరెక్ట్గా రన్ అవుతాయి. తెలుసా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి, ఒకసారి మేము బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు, లాస్ట్ టైం ఎప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఒకసారి చెప్పాను, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, ఏదో ప్రాబ్లం వచ్చింది. వార్డెన్ పెద్దగా పట్టించుకోవడం అని చెప్పేసి వార్డెన్ మీద కంప్లైంట్ చేద్దామని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం డిసైడ్ అయ్యాం. స్టూడెంట్స్ కొంతమంది, మేము తెలుగులో ఒక 5-6. అంటే అక్కడ వార్డెన్ ఎలా ఉంటాడంటే ఓ రకంగా ఫరో టైప్ అనమాట. మాకు ఆ ఫీలింగ్ వచ్చింది అప్పుడు. కానీ తర్వాత బయటకు వచ్చాక అర్థమైంది చాలా మంచోడని. ఆ తర్వాత ఆయన మీద గౌరవం చాలా పెరిగింది. ఎందుకంటే చాలా విషయాల్లో ఎలా పని చేయాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, లేదంటే ఆ డిసిప్లిన్ది ఎంత కష్టపడాలి, అన్నీ కూడా యాక్చువల్గా ఆయన దగ్గర మేము చూసి నేర్చుకున్నాం చెప్పాలంటే. అక్కడ ఉన్నప్పుడు అది అర్థం కాలేదు నాకు. అది ఇష్యూ. ఏదైనా సరే అంతే, అక్కడ ఉంటే మనకు అర్థం కాదు. వాళ్ళు ఏదో చేసేస్తాను అనుకుంటా. ఏం కాదు, బయటకు వచ్చాక అది ఎంత నీకు యూజ్ అవుతుందో నీకు తర్వాత తెలుస్తుంది. అదే అక్కడ ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుని ఉంటే అది అర్థమైతే ఇంకా నేర్చుకున్నాను బహుశా. ఆయన అందరికి వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు గొడవడుకుని వెళ్తే ఆయన ఇద్దరు కూడా విండో, ఎవరు కరెక్ట్ ఎవరు విండో, ఇద్దరు సెట్ అయితే సెట్టం, లేదంటే వెళ్ళిపోండి బయటకు అంటాడు అంతే. ఎవరు కరెక్ట్, ఫస్ట్ ఎవరన్నారు, ఎవరు కొట్టారు, ఎవరేమన్నారు అదేం పట్టించుకోడు ఆయన. ఉండాలనుకుంటే ఇద్దరు ఉండండి, ఇద్దరు వెళ్ళిపోండి బయటికి అంటే. ఒక సందర్భంలో అయితే నాగాలాండ్ నుంచి వస్తే అర్ధరాత్రి 1 గంటకి పంపిస్తాడు బయటకు ఆయన. తెలుసా? నాగాలాండ్ నుంచి వచ్చి భాషలు తెలియదు, ఏం తెలియదు. ఇద్దరు గొడవడుకుంటే ఇద్దరిని రాత్రి 1 గంటకి పంపిస్తాడు బయటకు ఆయన. సుట్కెళ్ళి వెంటనప్పటికప్పుడు. అలాంటి కలమం చాలా జరిగి మేము షాక్ అయ్యాం. మేము అనుకున్నాం వాడిని ఎలా చేసేస్తున్నాడు, ప్రిన్సిపల్ గారు చెప్పాలనుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి చెప్పాలి. ఏమైంది తెలుసా? ఆ మొబైల్ కాల్ ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ క్లాస్ తీసుకుంటున్నారు. ఆయన యాక్చువల్లీ విషయం తెలియదు, నిజం చెప్తాను, ఈ విషయం తెలియదు ఆయనకి. క్లాస్ చెప్తాను మాటల ఫ్లోలో ఏదో సబ్జెక్ట్ చెప్తూ అన్నారు. ఆయన కింద మీరు లేకపోతే మీరు నా కింద కూడా ఉండలేరు అన్నాడు ఆయన. అంతే. ఆయనకు తెలియదు యాక్చువల్లీ, ఈ ప్రాబ్లమే తెలియదు. ఇద్దరు మేమే ఆయనతో వెళ్ళి మాడదాం, ఆఫీస్లోకి వచ్చి వెళ్ళి మాడదాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం అంతే. ఏదో సబ్జెక్ట్ ఆయన చెప్పుకో సడన్గా ఫ్లోలో ఆయన అన్నారు. మీరు కనుక ఆయన కింద ఉండలేకపోతే మీరు నా కింద ఉండలేరు, మీరు ఆయన మాట కాదంటే మీరు నా మాటే కాదన్నట్టు. అప్పుడు మీరు నా వరకు కూడా రావాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. అంటే అక్కడ ఇష్యూ ఏంటి అప్పుడు అర్థం కాలేదు నాకు. కానీ ఇష్యూ ఏంటంటే అధికారం అలాగనా పనిచేస్తుంది. ఎందుకని ఈ వార్డెన్ అన్న ఆయన ఎవరు పెట్టారు? ఆయన పెట్టాడు.
అప్పుడు ఈయన కాదని మళ్ళీ ఆయన వేరేగా మాట్లాడు. అలా పనిచేయదు సంస్థ, అలా పనిచేయదు, ఎక్కడ కూడా అలా పనిచేయదు. దేవుని రాజ్యంలో అది ఇంకా పద్ధతిగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వెంత గొప్పడు, నువ్వెంత పొజిషన్, నువ్వే క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వెంత అర్హత ఉంది, దేవుడు చూడ్డు. నీ పైన ఎవరున్నారు, నువ్వు వాళ్ళకు లోబడ్డావా లేదా, అదే చూస్తాడు. విధేయత ఏం చేస్తుందంటే కష్టం అవ్వచ్చు, కానీ ఆ విధేయత నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కొన్ని నువ్వు మామూలుగా నువ్వు విశ్వాసం నుంచి సంపాదించుకోలేని కార్యాలు కేవలం విధేయత ద్వారా పొందుకుంటావు, విధేయత చూపినందుకు. కాబట్టి సంఘం నాకు అంత ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజున. వాళ్ళు తమ్ముడు తాము సంఘం సమర్పించుకున్నారు. సంఘం నా ఇష్టం నేను చేద్దాం అనుకుంటాను, కానీ సంఘం చెప్పేస్తే నేను సంఘం చెప్పిన మాట నేను కాదాను అనేంతలాగా ఆ రోజున సంఘము డామినేట్ చేసింది. విశ్వాసులు అలా సంఘానికి అంత ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటాను చూడండి, ఆ సంఘం యొక్క మాట మనం వినడం నేర్చుకోవాలి. సంఘం యొక్క మాట అది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు నువ్వు సంఘం కిందకి వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, రకంగా నువ్వు దేవుని కిందకి వెళ్తున్నావు. అది చూడండి మీరు. ఎందుకంటే అది దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి మనం వెళ్తున్నాం. అది చెప్పిన చూసారా, భర్తకి భార్య లోబడుతున్నా సరే, అలాగే భార్య భర్తని ప్రేమించాలన్నా సరే. ఎందుకని? తన మంచిగా నువ్వు ప్రేమించాలని కాదు, తను గొప్పడు కాబట్టి డామినేట్ చేయాలని కాదు. అక్కడ అల్టిమేట్ దేవుడు పెట్టే పొజిషన్ కాబట్టి ఆ పొజిషన్ చూస్తున్నాం, ఆ పొజిషన్ చూడాలి. తల్లిదండ్రుల పిల్లలైనా సరే అంతే. పిల్లలు ఎందుకు లోబడాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి లోబడాలి. చదువు ఉందా తల్లిదండ్రులకి, నీకంటే ఎక్కువ చదువు ఉందా లేకపోవచ్చు, కానీ ఇంకా తల్లిదండ్రులు కాబట్టి ఆ పొజిషన్కి పిల్లలు గౌరవించాల్సిందే. అలాగా ప్రతిదీ కూడా దేవుని రాజ్యం అలాగే పనిచేస్తుంది. అప్పుడు సంఘంలో అది మరీ ఇంతగా పనిచేస్తుంది. అందుకే అర్థం చేసుకుంది అది మనం. ఇక్కడ ఎవరిని డామినేట్ చేయడం గురించి కాదు. ఒక నిజంగా ఎవరన్నా కనుక ఉద్దేశపూర్వకం కావాలని మిమ్మల్ని డామినేషన్ ట్రై చేసిన సరే, ఎందుకంటే మీరు లోబడండి, అది దేవుని చేతిలో పెట్టండి, మీకు ఆశయం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అటువంటి ఏంటంటే, ప్రభు నువ్వు ఒక చోట పెట్టావు, ఒకరి కింద పెట్టావు, నేను లోబడుతున్నాను. నువ్వు దేని బట్టి లోబడ్డ నేర్చుకున్నావు అనుకో, ఘనపరచం గౌరవం నేర్చుకున్నావు అనుకో, దేని బట్టి చేశావు కాబట్టి నీ పైన వ్యక్తి ఒకవేళ దుర్మార్గుడైనా సరే, స్వార్థపూరితంగా నీకు చెప్పినా సరే కొన్ని విషయాలు, ఇంక నువ్వు దేవుడిని బట్టి నువ్వు లోబడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంటుంది. లోబడ్డావు అనుకో, దేవుని మాటను బట్టి లోబడినందుకు నిన్ను ఆస్వాదించేటువంటి బాధ్యత కూడా దేవుడు తీసుకుంటాడు. అందుకే సంఘం అంత ప్రయారిటీ ఇచ్చింది ఈ రోజుల్లో. మనం సంఘం ఏంటంటే మనకు నచ్చితే ఉంటున్నాం, నచ్చకపోతే మనం పట్టించుకోవడం మానేస్తున్నాం. మంచిగా చెప్తే చేస్తానండి అంటున్నాం, నాకు మంచిగా చెప్పలేదు అందుకని చేయట్లేదండి అంటున్నాం. సంఘం అంత అల్పమైనటువంటిది కాదు. సింపుల్గా అలా వదిలేసేయడానికి సంఘం తల్పమైంది కాదు. దేవుడు మనల్ని ఒక చోట పెట్టాడు, ఒకరి కింద పెట్టాడు. లోబడితే అక్కడ నమ్మకంగా ఉన్న సార్ నేను దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇబ్బందులు రావా ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు లేవా, పిల్లలతో మనకి ఇబ్బందులు లేవా, తల్లిదండ్రుల పిల్లలకి ఇబ్బంది లేవా, భార్యకి భర్త ఇబ్బంది లేదా, అలాగే వీళ్ళకి వాళ్ళతో లేదా, ఇబ్బంది ఉంది కానీ ఉంటున్నాం. ఎందుకనంటే అది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి. సంఘం కూడా ఎగ్జాక్ట్ అంతే కాదు. సంఘాన్ని ఏదో చీప్గా చూడకండి, సంఘాన్ని చీప్గా మాడుతూ సంఘం గురించి అలా చేయకండి. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. సంఘానికి మీరు ఎంత ఘనతనిస్తారో, ఎంత వాల్యూ ఇస్తారో దేవునికి అంత వాల్యూ ఇస్తారు. ఎందుకంటే అది నాది అన్నాడు దేవుడు. ఇది నాది అన్న తర్వాత ప్రభు ఇది నీది కాబట్టి నేను దీన్ని గౌరవిస్తాను, నీది కాబట్టి నేను లోబడతాను అని ఎప్పుడైతే మీరు దేవుడు వాల్యూ ఇచ్చేదానికి మీరు వాల్యూ ఇస్తారో అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్గా మారింది. ఖచ్చితంగా దేవుడు దాన్ని వాల్యూ ఇస్తాడు. ఖచ్చితంగా మీకు ఏ నష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు, మీకు సమకూరుస్తాడు, మేలుకరంగా ప్రతి దేవుడు జరిగిస్తాడు. సంఘానికి అంత ఇంపార్టెన్స్ ఉంది లైఫ్లో. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ అంత స్థానాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే సంఘం నేను ఊరిని పెట్టలేదు, దేవుడు ఇక్కడ ఒక పర్పస్తో పెట్టాడు. ఆ ఉద్దేశం నెరవేరిపోయింది కనుక అది ఇంకా ముందు చాలా జరగాల్సిన కార్యాలు చాలా ఉంటాయి, అవన్నీ దేవుడు చేస్తాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుతాయి. ఎవరో ఒకరు ప్రార్థన, స్పెసిఫిక్గా పర్సన్ యొక్క ప్రార్థన లైఫ్లో పనిచేస్తుంది. దేవుడు అలా సంఘం మనల్ని నిలబెట్టాడు. అది అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కనుక ముందుకు కొనసాగమనుకోండి, సంఘం దేంపడితే సంఘంతో మనం కూడా దేంపడతాం. సంఘానికి అంత వాల్యూ ఇద్దాం, సంఘానికి మన లైఫ్లో అంత ప్రయారిటీ ఇద్దాం. సంఘానికి సంఘాన్ని గణపరుద్దాం. నీ గంట గురించి ఆలోచించద్దు, నీ గౌరవం గురించి ఆలోచించదు, సంఘం యొక్క గంట గురించి ఆలోచించండి. సంఘంకి బాగుంటే చాలు, నాకు బాగోపోయినా పర్లేదు. సంఘానికి క్షేమవృద్ధి ఉంటే చాలు, నాకు వ్యక్తిగతంగా పర్లేదు. అలా కనుక ఆలోచించుకున్నాను అనుకోండి, సంఘాన్ని ప్రయారిటిస్తాం. సంఘానికి మొదటి స్థానం ఇస్తే దేవుడు కూడా నీకు మొదటి స్థానం ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, సంఘానికి మేమెంత మా జీవితంలో స్థానాన్ని ఇవ్వాలో ఇది నాన్న ప్రభు మీరు మాకు తెలియజేశారు. సంఘము నీది ప్రభువా. ఆది సంఘం ఎలాగున్న ప్రభు పనిచేసిందో ఆ విధి విధానాలను ప్రభు దినాన్ని మీరు మాకు క్లుప్తం కొన్ని విషయాలు తెలియజేశారు ప్రభువా.
సంఘం అనేటువంటి తండ్రి మా అవసరాలు తీర్చుకోవడానికి కాదు కానీ ప్రభా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మేము ఆలోచించేటువంటి అంత మనస్సు ప్రభా, బాధ్యతకున్నటువంటి మనస్సును ప్రభు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలోకి వస్తూ ప్రభా, మాకేంటి లాభం దాని గురించి కాక ప్రభా, నా వల్ల సంఘంలోకి ఏంటి ప్రయోజనము అనేటువంటి ఆలోచనతో ప్రభా తండ్రి మేము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా అది నీ యొక్క ఆలోచన ప్రభా, నీ సంఘాన్ని ప్రభా నువ్వు కడతానని చెప్పా ప్రభా. మేము అందులో తండ్రి ఒక పనిముట్టుగా పాత్రలుగా మేము వాడబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలో ప్రభా ఐక్యతను, ప్రేమను, సమాధానాన్ని ప్రభా, నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. వ్యతిరేకమైన ప్రతి కార్యాల ప్రభా తండ్రి మేము తండ్రి పరిష్కరించుకొని ముందు కొనసాగటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక ఉద్దేశంతో ప్రభా ఈ సంఘాన్ని మాకిచ్చావు ప్రభా, దాన్ని మేము అర్థం చేసుకుని ప్రభా మీ ఉద్దేశాన్ని ప్రభా అల్పమైనటువంటి ప్రభా ఆలోచనతో ప్రవర్తనతో మేము పాడు చేసుకోకుండా జ్ఞానసారంగా ప్రవర్తిస్తూ ప్రభా ప్రేమ కలిగి తండ్రి సహిస్తూ ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సాటెవరు